స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంత పెద్ద పాడ్కాస్ట్లో అక్కడక్కడ స్కోర్లు, వెన్యూలు, టీంలు ఇవన్నీ తప్పు చెప్తూ ఉంటాం. అన్నీ పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి. మా గురించి మీకు తెలుసు కదా, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? మ్యాక్స్వెల్ అనుకో 60 ఎంత 52 ఏంటి మ్యాచ్లో కాదు మొత్తం సీజన్కి. ఈడంట కుంటి కాలుతో 200 కూడా ఎత్తాడు. ఆడాడు. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఏం కాదురా, అదేదో ఉండేది ఒకటి. అక్కడికి వెళ్ళి కొట్టి రిఫ్రెష్ కొట్టేవాళ్ళం అనమాట. రిఫ్రెష్ కొడుతుంటే అప్పుడు 6 4 అయిపోయింది మ్యాచ్. 2 hours 28 runs కొట్టాలంటే కొడేస్తాడు రా. ఇప్పుడు ఇదంతా కుదిరింది కదా, ఇవన్నీ కుదిరినప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు కప్పు లేదు అది ఇది నడిపిస్తారు కదా, ఇప్పుడు ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ ఉంటాడు రా. నాకు నిజంగా ఇంత కూడా బాధేదు. ఎవడైనా వచ్చి కప్పులు లేవు హిహి అంటే నేను పిచ్చోని చూసినట్టు చూస్తా. నాకేం నిజంగా బాధేదు. మేబీ కొంతమంది బాధేయచ్చు, కొంచెం అలౌట్ అవుద్ది వాళ్ళకి కూడా. ఇట్స్ ఓకే. అయితే భీకరమైన ఫామ్. నేను ఇంకా ఏమంటాను తెలుసా, ఐ విల్ గివ్ వన్ స్టేట్మెంట్. ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ అంతా హవా నడుస్తుంది, అన్ని టీంలు ఉన్నాయి, ఇదంతా ఉంది కదా. ఐపీఎల్కే గెయిల్ అనేటోడు ఏం చేశాడంటే, ఓ అమ్మాయి ఏదో చేసేస్తున్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో బయటికి కూడా వేస్తున్నాడంటే బాల్ ఏంటో చెప్తా. ఆక్షన్ జరిగినప్పుడు పిచ్చ కామెడీ అంట తెలుసా. ఆక్షన్ అప్పుడు జరుగుతుంది, పిక్ చేస్తే వస్తారు కదా ప్లేయర్స్. అలా కుంబ్లే వచ్చాడంట. కుంబ్లే వచ్చినప్పుడు యూజువల్లీ ఏమో ఎత్తుతారు కదా, అందరూ ఎత్తుతారు కదా. విజయ్ మాల్యా అలా కుంబ్లే రాగానే నుంచుకుని ఇలా నుంచుని, హీఈస్ మై బెంగళూరు బాయ్, నో వన్ షుడ్ బిడ్ ఫర్ హిమ్ అని చెప్పి కూర్చుండి. ఏం జరుగుతుందండి ఇక్కడ, అలా అంటారేంటి? Hello guys, welcome back to the channel, welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Japata, and Mana Sodhi Japata podcast lo for the first time we are going to do a cricket podcast. బాబు ఆల్రెడీ తన జెర్సీలో ఆసీన్లు అయ్యాడు. తమిళ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. ఐపీఎల్ ఫేవర్ మనమే తీసుకొస్తున్నాం ఈసారి. ఐ నో లైక్ ఇంకా టైం ఉందని, బట్ 1 month కంటే తక్కువ ఉంది మా. మనం ఆల్రెడీ స్పోర్ట్స్ పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం, మీరు అందరూ అడిగారు. సో వాట్ ఈజ్ ఎ బెటర్ టీమ్ టు డూ అదర్ దాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనిపించింది అనమాట. హైప్ పెంచుదాం ఇలా. ఏమంటారు? పాడ్కాస్ట్లు మాత్రమే స్టార్ట్ అవ్వాలి, ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే స్టార్ట్ అవ్వాలి. ఓహో ఓకే ఎస్ కామన్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎవరన్నా ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం చూస్తుంటే మా పాడ్కాస్ట్లు చూడండి. కాంటెంట్ ఇస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రణయ్ వర్మ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దాం. సారీ, షోయింగ్ హిస్ మ్యాక్బుక్. అంత లేదు, స్టాట్స్ రాశాను ఇక్కడ, ఇవన్నీ గుర్తుండవు, అందుకని బాగా నమ్మకం. అందులో సినిమాలు అయితే 1962లో ఆర్సీబీ ఫైనల్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు అన్నాం అనుకో, నీ అబ్బా అప్పుడు పుట్టలేదు రాడు, సరిగ్గా ఉంటుంది. అందుకని కొంచెం స్టాట్స్ అన్ని రాసుకుని వచ్చాం అనమాట. వీ హ్యావ్ టు బి కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా. స్టార్ట్ చేసేద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు, నువ్వు ఎప్పుడు ఫ్యాన్ అయ్యావో ఆర్సీబీకి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తావా, ఎవరి వల్ల ఫ్యాన్ అయ్యావో స్టార్ట్ చేస్తావా, అసలు ఏంటి నీ జర్నీ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ స్టార్ట్ చేస్తావా, నీ ఇష్టం. ఇదేమి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ టైప్స్ కాదు. ఓకే, నాకు చూడగానే నచ్చేసింది నాకు టైప్స్ కాదు. నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు ఫస్ట్ ఆర్సీబీ చిన్నది స్టోరీ చెప్తా. ఓకే, నువ్వు పృథ్వీబాబాయ్, నువ్వు ఎవరో పెద్దోళ్ళు ఉన్నారు, పృథ్వీబాబాయ్ అనుకుంటా, లలిత్ అన్నయ్య లేకపోతే ఎవరో ఉన్నారు, సమ్మన్ మన కజిన్స్ లోనే ఎవరో ఉన్నారు. మీరు అందరూ డీసీ ఫ్యాన్స్. ఆఫ్ కోర్స్, అందరూ మొత్తం బ్రౌన్ గుడ్లు ఉన్నప్పటి నుంచి డీసీ ఫ్యాన్స్. ఆఫ్ కోర్స్. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీ అర్థం కాలే. డీసీ అంటే ఢిల్లీ క్యాపిటల్స్ అనుకుంటున్నారేమో, లాక్డౌన్ కిడ్స్, ద ఓజీస్, డెక్కన్ చార్జర్స్. సో నాకు అర్థమయ్యేది కాదు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ అలా అయిందిరా. అసలు హైదరాబాద్ ఏది పేరులో అనేది నా పాయింట్ చిన్నప్పుడు. 2008 అంటే అంతరా చాలా తక్కువగా ఏజ్, 8 years. సరే, పెద్ద కష్టపడక్కలేదు, రేపు అయిపోయిన తర్వాత కూడా గుర్తుంటుంది. సో నేను అనుకున్నప్పుడు
ఎలాగా అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇది డక్కన్ ప్లాట్యూ కదా, డక్కన్ క్రానికల్ ఓనరు, సో రెండింటినీ కలిపాడు, ఇది హైదరాబాద్ టీం అన్నారు. ఇంకా నేను లైక్ నమ్మగా తప్పలేదు, మీకే తెలుసు కదా ఎక్కువ నాకన్నా, నాకేం తెలుసు అనుకున్నాను. హౌ ది ఫ్యాన్స్ గివ్ రీజనింగ్ ఫర్ దేర్ ఓన్ టీమ్స్. నాకు ఇంకా నమ్మశక్యంగా, నాకు లాజికల్గా అనిపించలేదు. అందరూ పేర్లు పెట్టినారు, వీడియో శుభ్రంగా పేర్లు పెట్టుకోవచ్చు కదా అని అనిపించింది. అది డక్కన్ చార్జెస్ కదా. నాకు ఎందుకో తెలియదు ఆర్సీబీ లోగో నచ్చిందిరా, ఎందుకో తెలీదు. నేను వచ్చి అందరూ డీసీ అంటున్నారు, మీరు ఎవరో అడిగారు. అడిగిన తర్వాత నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అది ఇది అంటే అందరు నవ్వారు. అది మందు బాటిల్ తెలుసా, రాయల్ ఛాలెంజ్ అంటే మందు బాటిల్ తెలుసా అంటే అవును వద్దు వద్దయితే అనుకుని మానేసారు. బట్ అప్పుడు నాకు బాగా ఐ థింక్ 2008 or 2009 అది జరుగుతా, ఈ సీన్ జరుగుతా. ఫస్ట్ ఇంకా సరే ఇంక లోపల మనకు ఆల్రెడీ ఇష్టం ఉంది కదా అనేది, దాన్ని ఇంకా బాగా ఎక్కువ చేసింది అయితే క్రిస్ గేల్. ఫస్ట్ అసలు నన్ను అడిగితే నా ప్రకారంగా క్రిస్ గేల్ అనే అతను, నా ప్రకారంగా ఫస్ట్ నాకు ఆర్సీబీ మీద ఒక ఇష్టం, ఫ్రాంచైజ్, ఓహో ఇది T20 క్రికెట్, ఫ్రాంచైజ్ క్రికెట్ ఆర్ వాట్ ఎవర్, ఓహో 4 గంటలు సినిమా కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సినిమా 2.5 hours, ఇది 4 hours 4.5 hours ఎంటర్టైన్మెంట్. క్రేజీ మామూలుగా లేదు ఇది ఏదో అనుకుని నాకు అప్పుడు పిచ్చగా నచ్చింది. హిట్టింగ్ సిక్సెస్, వికెట్ తీసి డాన్స్ చేయడం, మనిషి కూడా మంచి యానిమేటెడ్గా ఉంటాడు క్రిస్ గేల్ నుంచి స్టార్ట్ అయింది అది ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పుడు విరాట్ కోహ్లీ వెరీ యంగ్, నేను అప్పట్లో యువరాజ్ సింగ్ ఫ్యాన్. అసలు నాకు యువరాజ్ సింగ్ ఆబ్వియస్లీ మ్యాన్, నేను అసలు క్రికెట్ చూడడం స్టార్ట్ చేసింది యువరాజ్ సింగ్ వల్ల. హ్యూజ్ యువరాజ్ సింగ్ ఫ్యాన్స్. సో యువరాజ్ సింగ్, కానీ యువరాజ్ సింగ్ కన్ఫ్యూజ్ చేసి దొబ్బాడు, ఎందుకంటే పంజాబ్ అటు ఇటు మొత్తం అన్ని టీంలు ఆడాడు. పంజాబ్ ఆడాడు, స్టార్టింగ్ పంజాబ్ ఆడాడు, ఆ తర్వాత క్యాన్సర్ వచ్చి బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పూణేకి వచ్చాడు, పూణే వారియర్స్ ఆడాడు, అన్ని చాలా తర్వాత వెళ్ళిపోయాడు పూణే, తర్వాత ఒకసారి ఆర్సీబీ, ఢిల్లీ, SRH 2016 SRH ఆడాడు, ఆర్సీబీకి ఆడాడు. సో బట్ నాకు కన్ఫ్యూజ్, లైక్ ఒక టీంకి స్టిక్ ఆన్ అయి ఉందాం అలాగా. ఇప్పుడు ధోని ఫ్యాన్స్ CSK ఇలా కదా, యువరాజ్ సింగ్ అలా కాదు. నాకు ఆర్సీబీ మీద అలాగో లోపల ఇష్టం ఉంది కాబట్టి క్రిస్ గేల్ వాజ్ ద పర్సన్. ఈ అమ్మాయి ఏంటి క్రేజీ ఆడుతున్నాడు, ఇండియన్ ప్లేయర్స్లా కాదు, ఇది ఏదో వింతాటిది. నేను గేది అని పిలుస్తా, డోంట్ టేక్ ఇట్ అఫెన్స్. నేను అది యాజ్ అన్ ఎలివేషన్ చెప్తా, గేది షాట్లు కొడతాడేంట్రా అని అంటూ ఉంటా. అలా ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఇంకా అలా చెప్పుకుందాంలే, అదే ఫస్ట్ అయితే అది. బట్ లైక్ ఓకే, మనం ఇలా మాట్లాడుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది. లెట్ స్టార్ట్ విత్ ది జర్నీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ అనమాట. అసలు బేసికల్లీ 2008లో వెన్ లైక్ యు నో హూ కేమ్ అప్ విత్ దిస్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఐడియా, లలిత్ మోదీ తీసుకొని BCCIకి ఇలాగా ఇలా ప్రపోజ్ చేసి ఇలా ఒక ఫ్రాంచైజ్ క్రికెట్ అనేది స్టార్ట్ చేయొచ్చు మనం అది ఇది అన్నప్పుడు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ అనడానికి మెయిన్ పెద్ద క్రేజ్ స్టార్ట్ అవడానికి మెయిన్ పెద్ద థింగ్ 2007 ఇండియా వరల్డ్ కప్ గెలవడం. అంతే, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, క్రేజ్ స్టార్ట్ అయింది అది ఇది. సో ఈ లలిత్ మోడీ అనే అతను ఇలా BCCIకి తీసుకెళ్ళిన తర్వాత ఒప్పుకున్న తర్వాత 8 cities సెలెక్ట్ చేశారంట. BCCI సెలెక్ట్ చేసిందంట, ఓకే ఇవి సిటీస్, ఈ సిటీస్లో ఎవరు టీమ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో బిడ్లు వేయండి అంతే అని చెప్పారంట. కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆల్రెడీ దేర్ వర్ లైక్ ఇంగ్లీష్ టీమ్స్ ఉన్నాయి, ఆ టీమ్స్ ఉన్నాయి, ఈ టీమ్స్ వెస్ట్లో ఆల్రెడీ ఫ్రాంచైజ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మిలియన్స్ డాలర్స్లో వేయండి అది ఇది అంటే ఒక్కొక్క, అంటే లైక్ ఇప్పుడు నువ్వు బిజినెస్ మ్యాన్ నేను బిజినెస్ మ్యాన్ అలా అంటే సమ్ పీపుల్ బికేమ్ ఏ గ్రూప్ అండ్ వాళ్ళు బిడ్ వేసిన వాళ్ళు ఉన్నారు, లేదు సింగిల్ పీపుల్ కూడా బిడ్ వేసిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీతో ఎవరో గ్రూప్ గా ఫామ్ అయ్యే కష్టం, ముఖేష్ అంబానీ, తర్వాత మన విజయ్ మాల్యా, డెక్కన్ క్రానికల్, తర్వాత రెడ్ చిల్లీస్ అదే SRK is also collaborated SRK తర్వాత collaborated with మెహతా. నో అసలు ఫస్ట్ SRK ని ఒప్పించడానికే ఫస్ట్ నుంచి KKR ఇద్దరిది, మెహతా ద జూహీ చావ్లాస్ హస్బెండ్, ఇద్దరిది అది ఫస్ట్. ఓకే గాట్ ఇట్. సో ఇలాగే వీళ్ళందరూ వస్తే RCBకి విజయ్ మాల్యా ఆఫ్ కోర్స్ హీ బిలాంగ్స్ టు, హీస్ ఎ కన్నడిగా అండ్ యునైటెడ్ స్పిరిట్స్ బ్రెవరీస్ యునైటెడ్ బ్రెవరీస్ ఆల్రెడీ ఆయన వాళ్ళ ఫ్యామిలీదే. సో ఇవన్నీ ఉండడం వల్ల పార్క్ పక్కనే విఠల్ మాల్యా రోడ్డు, విజయ్ మాల్యా ఇదంతా చిన్నస్వామి పక్కన. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి చెప్పనా,
వీళ్ళందరికీ ఒక హోటల్ ఇస్తారు, మ్యారియట్ జేబీ మ్యారియట్ ఏదో హోటల్ అబ్బా, అది కరెక్ట్గా చిన్నస్వామి పక్కనే ఉంటుందిరా. వీళ్ళు కరెక్ట్గా నాకు ఇంకా గుర్తు స్టోరీలు పెట్టేవారురా, ఇండియా మ్యాచ్లకు వచ్చినప్పుడు లేకపోతే ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చినప్పుడు స్టోరీ పెడితే అక్కడ కిటికీ, వాళ్ళ రూమ్ కిటికీ చిన్నస్వామి స్టేడియం కనిపించేది అనమాట. ఇటు తిరిగితే యూబీ సిటీ. ఓకే ఓకే. ఇంకా అక్కడ కాకుండా ఇంకా విజయమాలి అడ్డా అది. యా. అండ్ సో అలాగా $111 million బిడ్ వేసాడంట విజయ్ మాల్యా, విచ్ ఈస్ ది సెకండ్ హైయెస్ట్. అంబానీ తాత వచ్చి అసలు దేర్ ఇస్ నో ఛాన్స్ అన్నట్టు 130 million వేసాడంట. అంబానీతో ఎలా ఉంటుంది తెలుసా, బిడ్ ఏంటంటే నువ్వు చెప్పు రేట్ చెప్పు, ఇంకెవరు వేయకూడదు, దరిదాపుల్లో కూడా ఉంది ఆ రేట్ అంటే అందరూ 100 అలా వేద్దాం అనుకున్నారంటే 200 వేద్దాం. సేమ్ ఫీల్స్ అది. సో అలాగా విజయ్ మాల్యా బిడ్ వేసాడు. విజయ్ మాల్యా బిడ్ వేసిన తర్వాత 2008 టైంలో బిఫోర్ ఆక్షన్ అనేది కొత్త కదా, ఆక్షన్ స్టార్ట్ అవ్వకముందు దీని పేరేంటి, సమ్ ఐకాన్ క్రికెటర్స్ అనేదో ఒక టర్మ్ పెట్టి 8 టీమ్స్కి ఆక్షన్ స్టార్ట్ అవ్వకముందు ఒక్కొక్క ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు అని చెప్పారంట. సో అలాగా వాట్ డూ యూ కాల్, చెన్నై ధోని ధోని చెన్నై బాట్ హిమ్ ఇన్ ది ఆక్షన్. ఓకే. గంగోలీని సెలెక్ట్ చేసుకున్నారు, ముంబై సెలెక్టెడ్ సచిన్, ఢిల్లీ వెంట్ ఫర్ వీరేంద్ర సెహ్వాగ్, పంజాబ్ వెంట్ ఫర్ యువరాజ్ సింగ్, లక్ష్మణ్, డీసీ వెంట్ ఫర్ లక్ష్మణ్. బట్ ఆ ఐకాన్ ప్లేయర్ అనేది చాలా పెద్ద ట్యాగ్ అనమాట. సో లక్ష్మణ్ వాజ్ లైక్ అవసరం లేదు నాకు, వద్దు అలా తీసుకోవద్దు అది ఇది అంటే, బట్ డెక్కన్ స్టిల్ బాట్ లక్ష్మణ్ యాజ్ అన్ ఐకాన్ ప్లేయర్. అలాగే ద్రవిడ్ని తీసుకున్నారంట ఆర్సీబీ వాళ్ళు. సో ఇట్ స్టార్టెడ్ దట్ వే. అండ్ యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఫస్ట్ ఐపీఎల్. నువ్వు ఐపీఎల్కి వెళ్ళే ముందు ఒకటి చెప్తా, ఆక్షన్ జరిగినప్పుడు పిచ్చ కామెడీ అంట తెలుసా. ఆక్షన్ అప్పుడు జరుగుతుంది, పిక్ చేస్తే వస్తారు కదా ప్లేయర్స్, అలా కుంబ్లే వచ్చాడంట. కుంబ్లే వచ్చినప్పుడు యూజువల్లీ ఏమో ఎత్తుతారు కదా, అందరూ ఎత్తుతారు కదా. విజయ్ మాల్యా అలా కుంబ్లే రాగానే నుంచుని హీఈస్ మై బెంగళూరు బాయ్, నో వన్ షుడ్ బిడ్ ఫర్ హిమ్ అని చెప్పి కూర్చుండి ఏం జరుగుతుందండి ఇక్కడ, అలా అంటారేంటి నుంచుని. ఇంకా అసలు ఓపెనింగ్ బిడ్ ఏం చెప్తారు కదా, కుంబ్లే రాగానే నుంచుని అలా చేయొత్తాడంట, హీఈస్ మై బెంగళూరు బాయ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ హిమ్, నో వన్ ఈస్ గోయింగ్ టు బిడ్ ఫర్ హిమ్ అని చెప్పి కూర్చున్నాడంట. ఓ మై గాడ్, దందా తాత రుబాబ్ వేరు విజయ్ మాల్యాది. విజయ్ మాల్యాది ఆప్షన్ స్టోరీ కూడా చెప్తాను నీకు, ఐ విల్ టెల్ యూ. సో ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఆప్షన్లో మంచి వాళ్ళనే కొన్నారు. జాక్ కలీస్ దే హ్యాడ్, ప్రవీణ్ కుమార్, మంచి టీమే. వినయ్ కుమార్ కూడా అప్పుడు, వినయ్ కుమార్ ఉండే లేదో కేకేఆర్ ఆడాడు. సో అలా మంచి టీంనే. రాస్ టైలర్ ఉండే, వీళ్ళందరూ ఉండే. అనిల్ కుంబ్లేని కొనుక్కున్నారు, మార్క్ బౌచర్ ఉండే, ఇలా విరాట్ కోహ్లీ కూడా ఉండే. ఆబ్వియస్లీ 2008లో విరాట్ వాజ్ దేర్. సో వీళ్ళందరినీ పిక్ చేసుకున్నారు, అది ఇది. దాట్ హ్యాపెండ్. అండ్ యు నో, యూ ఆబ్వియస్లీ నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఫస్ట్ మ్యాచ్. ది అసలు మీకు మనం ఇందులో ఒక సెగ్మెంట్ కూడా అనుకుంటున్నాం, విచ్ ఇస్ ఎపిక్ రైవల్రీస్ అనమాట. సో అలాగా రైవల్రీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మ్యాచ్తోనే స్టార్ట్ అయింది, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. సో మీరులో కొంతమంది అనుకోవచ్చు ఇది రైవల్రీ ఏంట్రా అని చెప్పి. అది రైవల్రీ అనుకునే వాళ్ళు వాళ్ళకి తెలుసు ఆ కథ ఏంటి, ఆ మ్యాటర్ ఏంటి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఒక ఆర్సీబీ ఫ్యాన్ ఉన్నాడు, వాడికి తెలుసు ఒక టీం రాగానే కొట్టాలరా అనుకుంటారు చూడు, అది. బికాజ్ ఫస్ట్ నుంచే ఇప్పుడు ఈ మ్యాచ్ని ఆర్సీబీ ఇట్ లాస్ట్ బై ఎ మార్జిన్ ఆఫ్ 140 runs. 140 runs is still మా ఏ రికార్డ్స్ అయినా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అది మీరు కొట్టారు కానీ ఇట్ ఈస్ స్టిల్ హైయెస్ట్ రన్స్తో ఓడిపోయిన మ్యాచ్ ఏదైనా ఉందంటే ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అంట. ఇప్పుడు దాకా అది ఎవరో బ్రేక్ చేయలే. 140 runs. అంత గొప్ప విషయం అవుతావిట్రా. నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఆర్సీబీ ఫ్యాన్స్లో ఒకటి నచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఇటు ముదురు ఆర్సీబీ ఫ్యాన్, వీళ్ళు నచ్చేది ఏంటంటే ఓన్ చేసుకుంటారు. గుడ్నే కాదు, ఎవ్రీథింగ్ ఓన్ చేసుకుంటారు. ఆర్సీబీ మాది, ఆర్సీబీ ఎంత వర్స్ట్గా ఉన్నా ఆర్సీబీ మాది. నువ్వు టాపిక్ తాకపోయినా నేను చెప్తున్నావు 49 ఆల్అౌట్ నాదే అది చెప్తా, ఎలాగో తెస్తావు నేనే చెప్పేస్తా. అది కూడా కేకేఆర్ అలా బోల్డ్ ఉన్నాయి. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. తర్వాత అసలు అన్నిటికంటే ఐరనీ ఏంటంటే అప్పుడున్న టీముల్లో
డెక్కన్ చార్జర్స్ బాబోయ్ మెంటల్ టీము, టేబుల్లో పేపర్ మీద మెంటల్ టీం. అసలు చమిందా వాస్ ఏంటి, షాహిద్ అఫ్రిది ఏంటి, గిల్క్రిస్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఆ టీంలో? గుండోడు ఉంటాడు సౌత్ ఆఫ్రికా, హర్షల్ గిబ్స్ ఏంది ఆ టీము మెంటల్ ఎక్కిచ్చేస్తున్నారు అది ఇది అనుకున్నారు. లాస్ట్ వచ్చారు, 2 మ్యాచ్లు గెలిచింది, 2 మ్యాచ్లు 14 మ్యాచ్ల్లో. అండ్ బెంగళూరు వన్ 3 మ్యాచెస్ ఓకే అవుట్ ఆఫ్ ది 14 మ్యాచెస్. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఐపీఎల్లో ఐపీఎల్ ఎప్పుడు కోర్ ఎలా ఉంటుంది, 11 మెంబర్స్ ఆడాలి, ఓ బ్యాలెన్స్ ఉండాలి, దిస్ ఈజ్ కదా బేసిక్. ఆర్ఆర్ నెగ్గిందిరా. అవును, బేసికల్లీ అదే నీకు నేను చెప్పాను కదా, ఇలాగా ఐకాన్ ప్లేయర్స్ అది ఇది అంటే రాజస్థాన్ టీంని తీసుకున్నప్పుడు అంట ఒక అతను ఉండేవాడంట, అతను షేన్ వాన్ ఫ్రెండ్ అంట. ఓకే, షేన్ వాన్ ఫ్రెండ్, ఐ గెస్ ఐ ఫర్గాట్ హిజ్ నేమ్, జాయ్ భట్టాచార్య అని ఒక ఆయన ఉంటాడు. ఓకే, క్రిక్ బజ్ కి ఇప్పుడు హర్ష భోగ్లేతో పాటు కామెంటరీ అది చేస్తూ ఉంటాడు, అనలిస్ట్ అది చేస్తూ ఉంటాడు. ఆయన దీని పేరేంటి ఒక పాడ్కాస్ట్లో చెప్తాడు అనమాట. సో దిస్ గై హూ వాజ్ ది ఫ్రెండ్ ఆఫ్ షేన్ వాన్, హీ వాజ్ విత్ ఆర్ఆర్. ఓకే, సో హీస్ లైక్ వార్న్ కొనుక్కోండి, వార్న్ తన కెరియర్ ఎండ్లో ఉన్నాడు. వార్న్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్ దట్ నేను ఇంత క్రేజీగా పర్ఫామ్ చేసిన ఆస్ట్రేలియాకి నా కెప్టెన్సీ అనేది ఉండిపోయింది నాకు అని చెప్పి, హీ విల్ గివ్ హిస్ 100% ఫర్ ది టీమ్ అని చెప్పి కొనుక్కోండి అని చెప్పి. అప్పుడు జాయ్ భట్టాచార్య అతను ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మర్చిపోయాను నేను, అతనికి జస్ట్ ఇలా మాట్లాడుకున్నప్పుడు ఎవరిని కొనాలి అది ఇది అంటే, నువ్వు ఎవరినన్నా ఎవరినన్నా కొనకపో, యూసఫ్ పఠాన్ని మాత్రం కొనుక్కోండి మీరు అని చెప్పి చెప్పాడంట జాయ్ భట్టాచార్య. అప్పుడు యూసఫ్ పఠాన్ ఫైనల్ ఆడాడు, 2007 ఫైనల్ ఉన్నాడు, స్క్వాడ్లో ఉన్నాడు, ఫైనల్ ఆడాడు, పెద్దగా ఏం స్కోర్ చేయలేదు బట్ ఫైనల్ ఆడాడు. అయితే అలా కొనుక్కున్నారు. రవీంద్ర జడేజా ఎవడరా, యూసఫ్ పఠాన్ ఎవడు, మొత్తం ఇద్దరు షేన్ వాట్సన్ అంతే, ఇద్దరు ఉన్నారు పట్టుకుని కుర్రోళ్ళతో అది ఆడించారా. చాలా మంది ఉంటారు, స్వప్నిల్ అస్నోద్కర్ ఎవరెవరు వాళ్ళందరితోనే ఆడించి కొట్టాడు ఆర్ఆర్. సోహెల్ తన్వీర్ బౌలింగ్ స్టైల్ నాకు చాలా ఎందుకంటే ఈడు అలాగే సో దట్ హ్యాపెండ్. అయిపోయింది ఫస్ట్ ఐపీఎల్ అయిపోయిన తర్వాత మినీ ఆప్షన్లో ఆర్సీబీ వాళ్ళు ఏం చేశారంటే, ఓకే ఇలా అయితే కష్టం, ఫస్ట్ ఎవడు కెప్టెన్ చేసింది ద్రవిడ్ చేశాడు, బట్ ద్రవిడ్ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ నాట్ మై థింగ్ అది, బట్ ద్రవిడ్ స్కోర్డ్ ది హైయెస్ట్ ఇన్ ఫస్ట్ ఐపీఎల్ ఫర్ ఆర్సీబీ, 370 odd runs కొట్టిన. లేదు ఇదంతా పంచాయతీ కాదంటే నెక్స్ట్ ఐపీఎల్ ఇట్ షిఫ్టెడ్ టు సౌత్ ఆఫ్రికా. ఓకే, 2009 అప్పుడు కెవిన్ పీటర్సన్ పట్టుకొచ్చారు కెప్టెన్సీకి. కెవిన్ పీటర్సన్ ఏం చేసాడు తెలుసా, ఫస్ట్ 6 మ్యాచ్లు ఆడారు కెవిన్ పీటర్సన్ కింద, 2 మ్యాచ్లు గెలిచారంట, 4 మ్యాచ్లు ఓడిపోయారు. కెవిన్ పీటర్సన్ ఐ ఆమ్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇంగ్లాండ్, నాకు ఇంగ్లాండ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పి వెళ్ళిపోయాడంట. అనాథలా ఉన్న టీంని ఆదుకున్న అనిల్ కుంబ్లే. ఓకే, అనిల్ కుంబ్లే మళ్ళీ 8 మ్యాచెస్లో మిగిలిన గెలిపించి టీముని ఫైనల్కి తీసుకెళ్ళి, కానీ అప్పుడు ఒక మంచి కోర్ తయారైందంట. రాస్ టైలర్ కానీ బౌచర్ ఆడాడు, వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళందరూ ఉంటే అప్పుడు ఓకే ఫైనల్కి వెళ్ళారు. వాళ్ళు డెక్కన్ కంటే ముందుండే. ఓకే, అవును, డెక్కన్ ఎలిమినేటర్ ఆడి క్వాలిఫైర్ 2 ఎలిమినేటర్ లేదు అప్పుడు, సెమీఫైనల్. అదేలే యాక్చువల్లీ అన్ని నెగ్గాలనుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ 2009 హౌ సెమీఫైనల్స్ హ్యాపెండ్ దే చేంజ్డ్ ద ఫార్మాట్. ఓకే, ఎందుకంటే ఢిల్లీ వాజ్ ది టాపర్ 2009లో, టేబుల్ టాపర్స్. ఎస్ఆర్హెచ్ కేమ్ 4th. నాకు బాగా గుర్తు, ఎస్ఆర్హెచ్ అంట నేను చూడు, డెక్కన్ చార్జర్స్ కేమ్ 4th. ఫస్ట్ వచ్చిన టీం 4th వచ్చిన టీంతో ఆడి, సెకండ్ వచ్చిన టీం 3rd వచ్చిన టీంతో సెమీఫైనల్ ఆడేది. ఫస్ట్ వచ్చిన టీం 4th వచ్చిన టీంతో ఆడిద్ది కదా. డెక్కన్ ఫస్ట్ 4 మ్యాచెస్లో 4 గెలిచి నెక్స్ట్ 10 మ్యాచెస్లో 3 గెలుస్తుంది. ఓకే, అలా 7 మ్యాచెస్ గెలిచి సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఆడతాడరా గిల్క్రిస్ట్ ఢిల్లీ మీద. వీళ్ళు ఒకటి ఉండాలి మీకు ఇప్పుడు, ఎస్ఆర్హెచ్ కూడా అదే ఆస్ట్రేలియా వాళ్ళు ఉండాలి. గిల్క్రిస్ట్ మెంటల్ ఎక్కిస్తాడు, మెంటల్ ఎక్కించి సెమీఫైనల్ వన్ గెలిచేస్తారు. గెలిచేసి ఫైనల్స్కి వెళ్ళి ఇంక యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఫైనల్స్. 142 కొట్టారు ఓకే డెక్కన్ చార్జర్స్, 143 వాజ్ ది టార్గెట్. బాగా ఆడుతున్నారు, అంతా బాగానే ఉంది, అంతా స్వయంగా అంతా నమ్మకంగానే నడుస్తుంది
నడుస్తుంది, అంతా బాగా నడుస్తుంది, రాస్ టైలర్ ఆడుతున్నాడు అది ఇది. అప్పుడు వచ్చాడు ఒకడు, ఆడి పేరు ఆండ్రూ సైమాన్స్. వాడు వచ్చి ఓవర్లో 2 వికెట్లు తీస్తాడు, ఒకటి రాస్ టైలర్ది, నెక్స్ట్ కోహ్లీది. ఓకే, ఖతం. ఓకే, నాకు గుర్తులేదు అది ఆ ఫైనల్. మాకు బాగా గుర్తు. 2009 కదా అప్పటికి, అప్పటికంత ఇది లేదు మనకి. సో ఫైనల్స్ ఓడిపోయారు. డెక్కన్ వన్ ది టోర్నమెంట్ అండ్ ఆర్సీబీ ఓడిపోద్ది. ఆర్సీబీ ఓడిపోయింది 2009 కదా. 2010లో కూడా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఫేస్ ఫర్ ఆర్సీబీ రా. ఎందుకంటే 2009 ఆ టైంలో కోచ్ పేరు రే జెన్నింగ్స్ అని కోచ్ ఉండేవాడు, సౌత్ ఆఫ్రికా అతను. సో ఆ కోచ్ హీ బేసికల్లీ అలాంగ్ విత్ కుంబ్లే ఫార్మ్డ్ లైక్ వన్ గుడ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. 2009 అలా అయింది. 2010 అగైన్ దే రీచ్డ్ సెమీఫైనల్స్. 2010 దే రీచ్డ్ సెమీఫైనల్స్, బాగా ఆడారు, సెమీస్లో ఓడిపోతారు. అండ్ అప్పుడు దట్స్ వెన్ 2011 హ్యాపెన్స్. 2011 మాత్రం మీకు ఇన్ ఏ వే ఐపీఎల్కి, ఇండియన్ క్రికెట్కి అన్నిటికీ ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్. ఐపీఎల్కి ఒక ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్. ఎందుకంటే 2011లో దీని పేరేంటి, మెగా ఆక్షన్ జరిగిందంట. ఓన్లీ కోహ్లీ వాజ్ రిటైన్ బికాస్ కుంబ్లే అప్పుడు ఏబిడిని కొనుక్కున్నారు. 2011లో టీం మొత్తం మారింది. ఏబిడిని కొనుక్కున్నారు, డాన్ విటోరీని కెప్టెన్ చేశారు. ఎందుకు దే ఫాలోడ్ ది సేమ్ ఫార్ములా బేసికల్లీ. ఓకే, కుంబ్లే వెళ్ళాడు, ఒక స్పిన్నర్ ని తీసుకున్నా, అది ఇది అని చెప్పి. అప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ కదా, న్యూజిలాండ్ కెప్టెన్ చేశారు. నీకు అన్నిటికంటే కామెడీ ఏంటో తెలుసా? 2011లో మ్యాడ్ కామెడీ ఇది. క్రిస్ గేల్ వాజ్ అన్సోల్డ్ ఇన్ ది ఆప్షన్, అన్సోల్డ్. మీరు డెర్క్ నానెస్ని కొనుక్కున్నారు. తర్వాత టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెర్క్ నానెస్ వాజ్ ఇంజూర్ అయితే డెర్క్ నానెస్ బదులు ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ దిగాడు, క్రిస్టోఫర్ హెన్రీ గేల్ దిగాడు ఆర్సీబీ స్క్వాడ్. రెస్ట్ ఈస్ హిస్టరీ. ఎందుకో ఇందాక రీసెర్చ్ చేస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు క్రిస్ గేల్ యాక్చువల్లీ హ్యాడ్ సమ్ వెరీ లెస్ రన్స్, 4 కొట్టాలి, 96లో ఉన్నాడు, 2 runs ఏమో మ్యాచ్ గెలవడానికి ఉండే. అప్పుడు కోహ్లీ డిఫెండ్ చేసి గేల్ని, గుర్తుంది అది, గేల్ని కొట్టమంటే గేల్ కొడతాడు అనమాట. అందులో 2000 అప్పుడే ఎలా అనుకుంటారు, ఇలా అనేవారు కదా వాళ్ళు. సో అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నన్ను అడిగితే ఆర్సీబీ, ఇప్పుడు ఆర్సీబీ పెహచాన్ విరాట్ కోహ్లీ కదా, బట్ గేల్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఇంకొక చిన్న చెప్పనా, హౌ గేల్ కేమ్ అన్సోల్డ్ అది. ఇప్పుడు మా కరెంట్ కెప్టెన్ పతిదర్ కూడా అంతే. యా, అన్సోల్డ్ అయినోడిని తీసుకొచ్చి 2021 అనుకుంటా, నాకు కరెక్ట్గా కోవిడ్ బ్రాకెట్లో పడేద్దాం. 2021 2022 దాని ముందు ఆడాడు ఆర్సీబీకి. 2023లో ఆడలేదు కదా, లాస్ట్ ఇయర్ ఆడాడు. ఒక ఇయర్ ఆడలేదు కదరా పటిదర్ మొత్తం. ఐ థింక్ 23 ఆడలేదు. సో ఒక ఇయర్ అయితే అన్సోల్డ్ అయిపోయాడు. అన్సోల్డ్ అయిపోయినోడిని ఎవరో ఇంజూరీ అయ్యారని చెప్పి తీసుకొచ్చారు. ఎవరో గుర్తురాట్లేదు నాకు కరెక్ట్గా, కామెంట్స్లో చెప్పండి. అప్పుడు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే దాని ముందు పట్టిడారు ఆడాడు, అన్సోల్డ్ అయిన సీజన్ ముందు ఆడాడు. కానీ ఆడితే ఐ వాజ్ లైక్ కొంచెం T20కి సెట్ అయ్యి ప్లేయర్లో లేడే, కొంచెం రన్నే బాల్ ఆడుతున్నాడు, స్ట్రైక్ రేట్ 120 110 ఉంది, సెట్ అవడేమో అనుకున్నాను. అన్సోల్డ్ అయి కొన్న తర్వాత ఏముందిలే ఇంకా అనుకున్నాను. కానీ మనోడు రంజీల్ గురించి అంత మనం ఫాలో అవ్వం కదా, డొమెస్టిక్లో చాలా వాడాడంట. సో తీసుకున్నాడు. అండ్ అప్పుడు మధ్యప్రదేశ్ కెప్టెన్ అయ్యాడు ప్యారలల్గా. మొన్న రన్నర్-అప్స్ వచ్చారు వాళ్ళు. అది అసలు ఈ టైంలో 2011 వాజ్ మ్యాడ్. నన్ను అడిగితే, ఇప్పుడు ఒక ఆర్సీబీ ఫ్యాన్ అడిగితే వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఇయర్ ఇన్ ఐపీఎల్ అంటే నువ్వు ఏం చెప్తావు? 2016 అని చెప్తావు కదా. ఐ విల్ ఆల్సో సే 2011 వాజ్ అ మ్యాడ్ ఇయర్ ఫర్ ఆర్సీబీ. మామూలు కాదు, పర్ఫార్మెన్స్ మీద పర్ఫార్మెన్స్లు బాగా జెల్ అయ్యారు అందరూ, మంచి పర్ఫార్మెన్స్. అవును, ఆరెంజ్ క్యాప్ వాజ్ గేల్స్. తర్వాత గేల్ అయితే భీకరమైన ఫామ్. నేను ఇంకా ఏమంటాను తెలుసా, ఐ విల్ గివ్ వన్ స్టేట్మెంట్. ఐపీఎల్ జరుగుతుంది, ఐపీఎల్ అంతా హవా నడుస్తుంది, అన్ని టీంలు ఉన్నాయి, అంతా ఉంది కదా. ఐపీఎల్కే గేల్ అనేటోడు ఏం చేశాడంటే, ఓడి అమ్మాయి ఏదో చేసేస్తున్నాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో బయటికి కూడా వేస్తున్నాడంటే బాల్ ఏంటో, అదేంటి 175 is 2013. 175 2013. సో అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు 175 టీం కొడుతుందిరా, ఒక మనిషి అలా కొట్టాడు. ఇదంతా గేల్ అనేటోడికి
ఇప్పుడు బ్రెండన్ మెక్కలంకి ఎంతైతే క్రెడిట్ ఇస్తారో బికాస్ ఆఫ్ లైక్ కిక్ స్టార్ట్ చేసాడు చూడు, ఇంకా ఎక్కువ వాళ్ళకి వీళ్ళకి. బికాస్ ఫర్ సమ్ ఆడ్ 6-7 years ఎంతో బ్రాకెట్లో క్రేజీ ఆడాడు. నిజం క్రేజీ అసలు. ఆ ఇయర్ బాగా ఆడి ఫైనల్స్కి వెళ్తారా 2011 ఫైనల్స్కా సిఎస్కేతో ఎప్పుడు వెళ్ళాం ఫైనల్స్కి? ఫైనల్స్ 2000. ఇది నాకు బాగా గుర్తు. అన్ని మ్యాచ్లు సూపర్. అదే చెప్తా. ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ అవుట్ అయిపోతాడు అశ్విన్కి. స్పిన్నర్కి అవుట్ అవుతాడు. అశ్విన్ నాకు గుర్తా ఫైనల్ మ్యాచ్. అప్పుడు నాకు 2011 నుంచే స్టార్టెడ్ లైక్ క్రికెట్ మెమరీస్, స్టాట్స్ కొంచెం గుర్తుండి నాకే గుర్తున్నాయి అప్పుడే. ఇప్పుడు నేను చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఫైనల్ జరుగుతుంది, నేను అప్పుడు ఎక్కడికో బయటకు వెళ్తానంటే నేను ఒక్కడిని ఇంట్లో ఉండి మ్యాచ్ చూసాను అప్పుడు. అది గుర్తు. ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవడం అయితే నాకు బాగా గుర్తు. ఇదేట్రా ఇప్పుడు దాకా అంత బాగా ఆడి మొత్తం సముద్రం అంతా పిల్లకాల దగ్గర చేసుకోవడం ఏంట్రా, ఫైనల్ మ్యాచ్లో ఆడకపోవడం ఏంట్రా అని. యా ఐ నో రైట్. యా వెరీ సాడ్. నీకు చూడు, ఎవరైనా ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, కప్పు కొట్టాలి, ఫైనల్కి వెళ్ళాలి అనుకుంటారు కదా, మామూలు ప్లే ఆఫ్స్కి వెళ్ళగానే కంగారు పడి ఉండి. మొన్న కూడా నాకు లాస్ట్ సీజన్ అన్నీ నెగ్గుంటూ వెళ్ళిపోయాం కదా, ఓడిపోతే ఎలిమినేటర్లో ఓడిపోండి, మీరు ఫైనల్ దాకా వెళ్ళి తట్టుకోలేదు అసలు. ఎలిమినేటర్లో ఓడిపోయారు, ఫోన్లో బాబాయ్ అనుకున్నాను. ఫైనల్కి వెళ్ళి ఓడిపోతే అస్సలు అవ్వతారు 4 సార్లు అలారా బాబు, అవ్వని పని అది. అండ్ నాకు బాగా నమ్మకం ఏంటంటే లాస్ట్ ఇయర్ మా బౌలింగ్ సూపర్ అసలు. అరే కానీ నిజంగా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ సీజన్. ఐ విల్ టాక్ అబౌట్ దట్ సీజన్, ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన సీజన్ 2024. 2012లో నాకు గుర్తున్న కోర్ మెమరీ ఒకటి. అప్పుడు ఆర్సీబీ క్వాలిఫై కూడా అవ్వలేదు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇన్ 2012 ఓన్లీ ఒకడు వచ్చాడు. అంటే 2011లో కూడా ఉన్నాడు, బట్ 2012 మాత్రం దేర్ ఇస్ దిస్ వన్ మ్యాచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఆ మ్యాచ్ ఏంటంటే వాడి పేరు ఏంటంటే అబ్రహీం బెంజమిన్ డివిలియర్స్. నాకు నువ్వు ఏ మ్యాచ్ చెప్తున్నా కూడా గుర్తుందా, ఓవర్ కూడా గుర్తుందా? అది అంటే ఒకడు అంటే దేర్ ఇస్ వన్ బౌలర్ నాట్ ఇన్ ఆర్సీబీస్ టీమ్, ఎగ్జాక్ట్లీ, ఇన్ వరల్డ్ క్రికెట్. ఎగ్జాక్ట్లీ. ఓహో ఇతన్ని ఎలా కొట్టచ్చా? ఫస్ట్ ఆ బౌలర్ ఎలాంటాడంటే బాల్ పట్టుకుంటే వాడేసే పేస్కి వాడు తిప్పే స్వింగ్కి మెంటల్, అసలు మెంటల్ షిట్. అసలు ఆ బౌలర్ ఏంటి అన్న ఒక డైలమాలో ఉండేది వరల్డ్ క్రికెట్ అంతా. ఆ బౌలర్ పేరు డేల్ స్టెయిన్. ఎస్. ఇప్పుడు మనం ఈ మ్యాచ్కి వచ్చేసరికి నేను ఒకటి చెప్తా డేల్ స్టెయిన్ది. రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది లెజెండ్స్ కదా. డెక్కన్ చార్జర్స్కి డేల్ స్టెయిన్ బాల్ పట్టుకున్నాడంటే ఇలా చూసేవాడు నేను. ఓకే చూడు, రోహిత్ శర్మ ఈజ్ గ్రేటెస్ట్ కదా. రోహిత్ శర్మ బట్ ఆ టైంలో కూడా ఈవెన్ అట్ దాట్ టైం రోహిత్ శర్మ వాజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్. 2007 నుంచి మంచి ప్లేయరే. అదేమి రోహిత్ శర్మ ఎప్పుడు అంటే యావరేజ్ ప్లేయర్ కాదు, హీ వాజ్ ఆల్వేస్ రేటెడ్ వెరీ హై రేటెడ్ ప్లేయర్. అలాంటిది బాల్ దొరకదు రోహిత్ శర్మకు ఓవర్లో దొరకదు, బ్యాట్కి ముట్టుకోడు, టచ్ చేయలేకపోతాడు. ఇలాంటి అడు తిరుగుద్ది ఇటు తిరుగుద్ది, స్వింగ్లు ఇన్ స్వింగ్లు, అవుట్ స్వింగ్లు ఇన్ స్వింగ్లు దొరకదు. దాని తర్వాత ఎల్బియో బౌల్డ్ అవుతాడు, అన్ని బయటకి వెళ్ళి ఒకటి లోపలికి వచ్చాడు. డేల్ స్టెయిన్ది ఒక సిగ్నేచర్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది రా, బాల్ వేసి వికెట్ తీసిన తర్వాత ఒక చెయ్యి ఇలా ఎత్తి అంటాడు రా, మ్యాడ్నెస్ రా. డేల్ స్టెయిన్ ఈజ్ వన్ మ్యాడ్ మ్యాన్. అలాంటి డేల్ స్టెయిన్ని 2 overs 28 runs కొట్టాలరా. కొడతాడరా 19th ఓవరు. 19th కాదే, 19th. No. You are talking about SRH match. I am talking about DC match. డీసీలో ఏం జరుగుతుందో చెప్తాను. డెక్కన్ చార్జెస్లో ఉన్నప్పుడు దిస్ ఇస్ 17th ఎన్నో ఓవర్, 50-50 ఛాన్సెస్, 4 wickets ఎన్నో పడిపోతాయి. అప్పుడు వీళ్ళందరూ ఉండేవారు, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, డెక్కన్ చార్జెస్ అప్పుడే 2012 కుర్రోళ్ళు. ఓకే వీళ్ళందరూ ఉండేటోళ్ళు. అప్పుడు ఏమైందిరా అంటే డేల్ స్టెయిన్ వేస్తాడు. యూజువల్లీ మనది ఇప్పుడు అదే కదా ప్లాన్, డెత్ ఓవర్స్ కొంచెం మీడియం బౌలర్లు కొంచెం ఫస్ట్ ఒక వికెట్ పడిపోతే ఇంకా అంతే కదా ఇచ్చారు మొన్న, అలాగే అంతే అలాగే డేల్ స్టెయిన్కి ఇస్తారు అనమాట. సంగక్కర కెప్టెన్. ఓకే ఆ ఓవర్లో 32 మొత్తానికి 32 ఎంత కొట్టాలరా, 22 runs కొడతాడు రా మన ఏబిడి. అవి కూడా అసలు ఒక షాట్ అయితే నాకు ఇంకా గుర్తు, అది నేను నా జన్మలో మర్చిపోను, ఎన్నైనా నేను అది మర్చిపోను. ఫస్ట్ 4 కొడతాడు, అవి చాలా కష్టమైన బాల్లో కొట్టేస్తాడు. ఒకటి రివర్స్ ఆడతాడు, ఇలా పడుకుని ఇలాగేదో ఆడతాడు, అది ఆడతాడు, అంతా అయిపోద్ది. ఇప్పుడు వస్తుంది అయ్యో షాట్. నేను చెప్పేది కరెక్ట్గానండి. ఆ మనిషి 145 pace మినిమం వేస్తాడు. మళ్ళీ చూడండి ఆ బౌలింగ్ యాక్షన్ ఇలా తిప్పి బాల్ ఇక్కడికి వచ్చినప్పుడు పక్కకు కదిలి రూమ్ తీసుకుని యార్కర్ లెంత్ బాల్ని ఆఫ్ సైడ్ 6 కొడతాడు.
ఎలా హౌ సి ఇప్పుడు అదే షాట్ని యార్కర్ లెన్స్ 6 కొట్టే ధోనిరా హెలికాప్టర్ ఆడతాడు. ఇలా అంటాడు మనిషి పక్కకు కదిలి అదేరా ఐపీఎల్ లోగో ఉంటుంది చూడు, ఐపీఎల్ లోగోది డెవిలర్స్ది ట్విట్టర్లో వేస్తారు కదా, అది డివిలర్స్ కాదులే అది ముందు నుంచి ఉంది కదా, ఐపీఎల్ లోగో ఫస్ట్ నుంచి ఉంది, బట్ కంపేర్ చేస్తారు చూడు ఇలా ఉంటాడు అది ఆ షాట్. నాకు ఇంకా గుర్తు 6 కొడతాడు ఆఫ్ సైడ్, నవ్వుతాడు డేల్ స్టేన్, ఇంకేం చేయాలి తెలియక 22 runs తినేస్తాడు మ్యాచ్ని వచ్చి అమంతంగా. అదిదా నాకు అలాంటి. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను ఇందాక ఆపేసా కదా గెయిల్ దగ్గర, అందరూ ఏమనుకుంటారు నేను కోహ్లీ ఫ్యాన్ కాబట్టి ఆర్సీబీ అంటే ఇష్టమేమో అది అని అనుకుంటారు, కాదు. దాని తర్వాత ఈ గెయిల్ ఉన్నప్పుడు వచ్చాడు ఏబిడి అనేటోడు కూడా ఓహో ఇది క్రికెట్టే కానీ మనుషులు ఆడుతున్నాడు అంతే. ఓకే మనకు అప్పుడు దాకా తెలిసిందేంటి స్ట్రైట్ డ్రైవ్, ఓకే ఆఫ్ సైడ్ లెగ్ సైడ్. అప్పట్లో దిల్సుకు పాడేస్తా ఇచ్చు బాబోయ్ అనుకునే వాళ్ళు, అప్పుడు వచ్చాడు ఈ మనిషి. అంటే నువ్వు ఫీల్డ్ పెడతావా, ఓకే నాకు అదే బాల్కి వేరే షాట్స్ ఉన్నాయి అని చెప్పి ఏంతో పడుకున్నాడు. రే పంత ఆడతాడు కదా ఇప్పుడు, అమ్మ మొగుడు ఇక్కడ ఏదేదో రా అసలు అర్థమే కాదు. ఇలా ఇప్పుడు 140 pace వేసినోడుతో నువ్వు రివర్స్ స్వీప్ 6 ఎలా కొట్టేవాడు రా మామూలు కాదు. నేను అదొకటి ఇప్పుడు గెయిల్ అంటే అట్లీస్ట్ అంత ఉన్నాడు మనిషి, అంత ఉన్నాడు, ఓకే పవర్ ఉంది. నువ్వు గెయిల్ కొట్టిది కూడా అంటే వెళ్ళిపోతాయి ఏదో ఎలా ఉంటుంది అంటే గెయిల్ కొట్టింది సై సినిమాలో వచ్చి నలుగురిని బయటకు వెళ్ళిపోతారు కదా. ఏబిడి చూడడానికి నార్మల్గా ఉంటాడు, బట్ అమ్మో వేరే మనిషి అసలు. ద థింగ్ విత్ ఏబిడి ఇప్పుడు ఒక ప్లేయర్ ఉంటాడు, ఒక ప్లేయర్ని ఏ టీం అన్నా ఓకే వీడిని ఎలా అవుట్ చేయొచ్చు అని ఏవో స్ట్రాటజీలు ప్లాన్లు ఏవో వేసుకుని వస్తాయి. బికాస్ దట్స్ వాట్ టీమ్స్ డూ, ప్రొఫెషనల్ టీమ్స్ అవే చేస్తాయి. ఓకే వీడికి బాల్ ఎత్త అవుట్ అవుతాడు, వీడికి ఫీల్డ్ పెడితే అవుట్ అవుతాడు, అది ఇది అని అనుకుంటాయి. బట్ ఏబిడి కంట ఓకే మనం ఏబిడిని పక్క నుంచి మిగిలిన వాళ్ళందరినీ అవుట్ చేయొచ్చు కదా అనుకునేవారంట. బికాస్ దేర్ ఇస్ నో పాయింట్ రా, ఆయన అవుట్ అవ్వాలనుకుంటే అవుతాడు అంతే. అలా అని ఏబిడి అసలు అవుట్ అవ్వడం అంటే సిల్లీగా కూడా అవుట్ అయ్యేవాడు, ప్రెషర్ తీసుకుని కూడా అవుట్ అయ్యేవాడు. బట్ ఆన్ హిస్ డే ఏబిడి క్రికెటర్ కాదు, ఒక ఏలియన్. ఆన్ హిస్ డే ఏబిడి వాజ్ అన్ ఏలియన్ అంతే. ఇవన్నీ లైక్ త్రూ ఇయర్స్ ఇందాక చెప్తున్నా చూడు, ఫస్ట్ సైట్ లవ్ కాదు త్రూ ఇయర్స్ బిల్డ్ అనిపించేది అని చెప్పేసి. నాకు అఫ్ కోర్స్ మనకి అప్పుడు నేను ఓన్లీ కోర్ ఆర్సీబీ ఫ్యాన్నే కాదు, చిన్నప్పుడు నాకు ఎస్ఆర్హెచ్ నచ్చేది. నేను ఆ టీంని కూడా చాలా క్లోజ్గా హనుమ విహారీ, సమాంత్రి అనే ప్లేయర్ ఉండేవాడు, వీళ్ళందరూ సమాంత్రే, అక్షత్ రెడ్డి, ఆశిష్ రెడ్డి వీళ్ళంతా మొత్తం డారెన్ శామీ, తిషారా పరేరా బాగా ఫాలో అయ్యి, క్యామరాన్ వైట్, సంగక్కర వీళ్ళందరినీ నేను ఎస్ఆర్హెచ్ టీంని కూడా చాలా క్లోజ్గా ఫాలో అయ్యి ఉండి నాకు రెండు భలే ఇష్టంగా ఉండేది అనమాట నాకు. బట్ ఆర్సీబీ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ ఈస్ దేర్. ఎస్ఆర్హెచ్ కూడా ఫాలో అయ్యండి, ఇప్పటికీ నాకు ఎస్ఆర్హెచ్ కొంచెం సెకండ్ ఫేవరెట్ టైప్స్ అనమాట. బట్ స్టిల్ సేమ్ ఫర్ మీ. అంటే ఐ టెల్ యూ హౌ దిస్ హ్యాస్ ఎవాల్వ్డ్. ఇప్పుడు వీ హ్యావ్ కమ్ టు లైక్ ద పాయింట్ వేర్ 2012 వరకు మాట్లాడుకున్నాం అది ఇది. దెన్ ఇన్ 2013 ఒక కొత్త ఎరా స్టార్టెడ్. కోహ్లీ వాజ్ నేమ్డ్ ది కెప్టెన్, కోహ్లీని కెప్టెన్ చేశారు. అసలు ఒక వేరే జోన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. అగైన్ 2013 వాజ్ ది ఇయర్ వేర్ గేల్ 2011, 12, 13 ఇదంతా పీక్ గేల్ రా, పీక్ ఫామ్ లో ఉండే. 2013లోనే ఆ మెంటల్ మ్యాడ్ మ్యాచ్ పూణే మ్యాచ్ చిన్నస్వామిలో 175 కొట్టాడు. నా లక్ ఏంటో తెలుసా, నేను కరెక్ట్గా ఇంకా పిచ్చగా క్రికెట్ చూడడం స్టార్ట్ చేసింది 2011. అండ్ అది గేల్ పీక్ అది పీక్ ఆఫ్ గేల్. అరే ఆ మ్యాచ్లో ఒక్క ఓవర్లో 36 runs కొడతాడు రా. 36 డెండా కాదు ఎవరో ఒక అతను 36 runs కొచ్చితో కొడతాడు రా, కొచ్చితో కొడతాడు 36. దాంతో కాదు కానీ ఆ మ్యాచ్లో ఫించ్ గడ్ బౌలింగ్ వేస్తాడు రా, స్పిన్ బౌలింగ్. ఇంకెవరికి ఇవ్వాలో తెలియక కొట్టుడు కొడతాడు, ఘోరం బాల్ బయటకు వెళ్ళిపోతా ఉంటాయి. నాకు ఇంకా మ్యాచ్ నేను ఇప్పటికీ రిప్లై చూస్తే క్రిస్ గేల్ ఇన్నింగ్స్, ఆ మ్యాచ్ క్రిస్ గేల్ ఇన్నింగ్స్ ఒకటే. సో చూస్తే పక్కా 2000 కొట్టి 200 కొట్టి ఇది ఫస్ట్ ఏం ఆడ్డు నథింగ్. ఫస్ట్ 20 balls స్ట్రైక్ రేట్ 100 కన్నా తక్కువ ఉంటుందిరా. ఫస్ట్ 10 balls 15 balls ఏదో తక్కువ కొడతాడు. అప్పుడు సడన్గా ఏదో అమ్మోరు పూడినట్టు కొట్టుడు కూడా
66 balls-లో 175 కొడతాడు. అండ్ అలాంటి వాడికి చిన్నస్వామి దొరికింది చూడు. ఐపీఎల్లో సగం సీజన్ నువ్వు ఆడుకో, చిన్న గ్రౌండ్ కొంచెం మంచిగా బ్యాటింగ్ పిచ్ ఆడుకో అంటే గేల్ మెంటల్ అసలు ఆ సిరీస్ కూడా 700 odd runs కొడతాడు. 2013 అలాంటి రన్స్ అప్పుడు దాకా ఎవరో చూడలేదు. అంటే అదంతా చూడలేదు, ఆ క్రికెట్ చూడలేదు, T20 క్రికెట్ వేరే అలగ్ లెవెల్ అది. గేలుకి భయపడేవారు, లిటరల్ గేలుకి భయపడేవారు రా. స్పిన్నర్లు అయితే మరి ఘోరం కొట్టేవాడు అసలు. ఇప్పుడు స్పిన్ తిప్పుతారు కదా, తిప్పి బ్యాట్స్మెన్ కొత్త కన్ఫ్యూజ్ అవుతారు కదా, ముందుకెళ్ళి కొట్టేవాడు, తిరగనిచ్చేవాడు కదా. మనిషి కూడా ఏంటి పొడుగ్గుంటాడు, 6'6" ఉంటాడేమో, ఒక అడుగు వేసేసరికి అడుగులు వేసినట్టు అందేసేది. అప్పుడు కూడా అందలేదు అనుకో, కొంచెం వంగివాడు ఇలాగా అయిపోయింది, ఇంకేమేస్తాడు. క్రేజీ. సో ఈ 2013 గేల్ ఈ ఎరా దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2014 వాజ్ వెన్ నేను 2014లో బెంగళూరు వెళ్ళా. 2014లో వెళ్ళా. 2014 ఐపీఎల్ అయిపోయిన తర్వాత వెళ్ళా, బికాజ్ జూన్ అంతేగా, జూలై ఆ టైంకి వెళ్ళా. 2014 వాజ్ ది టైమ్ వెన్ యుజ్వేంద్ర చాహల్ కేమ్. కొంచెం టీముని మార్చారు, మెగా ఆక్షన్ జరిగింది, మురళీధరన్ వచ్చాడు, స్టార్క్ వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు. అండ్ ఇది ఈ 2014 టైంలోనే అగైన్ ఏబిడి మెంటల్ ఆడాడు, ఎక్సలెంట్ ఆడాడు, చాలా బాగా ఆడాడు. అది ఆ 19th ఓవర్లో నేను చెప్తున్నా చూడు. 2014 నాకు ఇంకా గుర్తు, మనకు అప్పుడు కరెంట్ పోయింది, ఇద్దరం కూర్చుని అలా చూసేస్తున్నాం, మ్యాచ్ కరెంట్ పోయింది. డబ్బా కరెంట్ ఇప్పుడు తీసాడేంట్రా అనుకుంటే సామ్సంగ్ కీప్యాడ్ ఫోన్ ఉండేదిరా. కీప్యాడ్ ఫోన్లో గూగుల్కి వెళ్ళి క్రిక్ బస్ స్నాప్, గూగుల్ కదా ఇంకోటి ఏదో సెర్చ్ ఇంజిన్ ఉంటుంది, స్నాప్ కాదు ఆర్ అదేదో ఏదోలే, ఇవేం మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఏం కాదురా, అదేదో ఉండేది ఒకటి. అక్కడికి వెళ్ళి కొట్టి రిఫ్రెష్ కొట్టేవాళ్ళం అనమాట. రిఫ్రెష్ కొడుతుంటే అప్పుడు 6 4 అయిపోయింది మ్యాచ్. 2 hours 28 runs కొట్టాలంటే కొడేస్తాడు రా. ఒక ఓవర్లోనే 19th ఓవర్లోనే ఒకటేస్తాడు. మాకు విజువల్ లేదు, ఓన్లీ స్టాట్స్ చూస్తే ఎంజాయ్ చేసాం, తర్వాత హైలైట్స్ చూసాం మ్యాచ్. క్రేజీ. అది ఆ టైం, దట్ వాజ్ ది. ఇంకా అప్పటికే ఆర్సీబీ అప్పటికి పోనీ ట్రోఫీలు కొట్టిందా? కొట్టలేదు. ఇప్పటికి కొట్టలేదు. అప్పుడు క్రేజ్ ఉండేది, మెంటల్ క్రేజ్ ఉండేది. ఒకటి అమ్మ అసలు ఏం ఆడుతున్నారు, అది ఇది ఇది అది అని క్రేజ్ ఉండేది. అప్పుడు మెల్లమెల్లగా దట్స్ వెన్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు నాకు ఎంటర్ అయింది అది ఇది. ఐ వెంట్ టు బెంగళూరు టు స్టడీ. సో అప్పుడు వరకు నేను కాకినాడలోనే ఉన్నా. ఒకేసారి స్టేట్ దాటిన తర్వాత మెయిన్ రీజన్, నేను స్టేట్ దాటడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే వేరే వేరే కల్చర్స్ తెలుస్తాయి, అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది, అది ఇది. ఇప్పుడు నేనేమనుకునేవాడిని అంటే అప్పుడు మనకు తెలియదు కదరా అన్అపాలజెటిక్గా. ఇప్పుడు నువ్వు ఎవరి ఫ్యాన్ అంటే అమ్మ SRH ఓడించాం మిమ్మల్ని ఒకసారి, అది ఇది, అసలు మా స్కోర్ లో స్కోర్స్లో డిఫెండ్ చేస్తాను మేము యోరా అన్న మోడ్లో ఉండేవాడిని నేను. ఉంటే ఆర్సీబీ ఫ్యాండమ్, కర్ణాటక పిచ్చి, కన్నడిగాస్కి వాళ్ళు ఉండే లాయల్టీ, ప్రైడ్, ఇవన్నీ వేరు. ఇప్పుడు నువ్వు కన్నడిగా అనుకుందాం ఫర్ సపోజ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇప్పుడు ఎవరన్నా ఓన్లీ తెలుగు వాళ్ళు చూస్తుంటే అర్థం కాదు, కానీ తెలుగైట్స్ హూ లివ్డ్ ఇన్ కర్ణాటక ఆర్ లివింగ్ ఇన్ బెంగళూరు, వీళ్ళకి నేను ఏం చెప్తున్నానో కొంచెం అర్థం అవుద్ది. సో బేసికల్లీ వీళ్ళకి ఈ ప్రైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తమిళ్స్ని చూసుకున్నప్పుడు తమిళ్స్కి తమిళ్ ప్రైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే కన్నడిగాస్కి కూడా చాలా ఉంటుంది కన్నడ ప్రైడ్. ఇప్పుడు నువ్వు కన్నడ రాజ్యోత్సవం వస్తే వాళ్ళు మొత్తం స్టేట్ మొత్తం ఎల్లో అండ్ రెడ్ అయిపోతుంది. సో ఇలా ఉన్న కర్ణాటక వాళ్ళు ఎక్కడ చూపించుకోవాలి? అంతే, దేర్ లవ్ టువర్డ్స్ దేర్ స్టేట్ ఎక్కడ చూపించుకోవాలి? అప్పుడు వచ్చింది బెంగళూరు. మరి ఫ్రాంచైజ్ క్రికెట్, ఇట్స్ నథింగ్ బట్ యువర్ రిప్రజెంటింగ్ యువర్ సిటీ, స్టేట్ సిటీ అయిపోయింది. ఇంకా అక్కడ చూపించేవర్రా మామూలు కాదురా అసలు. ఇప్పుడు మై ఫస్ట్ ఐపీఎల్ దేర్ వాజ్ 2015 ఐపీఎల్. మాకు నేను చదివిన కాలేజ్ పేరు నాగార్జున కాలేజ్ అనమాట. మా కాలేజీలో 7 blocks ఉండేవి బాయ్స్వి. అప్పటికి 7 కూడా కాదు, 5 blocks ఉండేవి. ఒక్కొక్క బ్లాక్లో ఒక టీవీ రూమ్ ఉండేది. నంబర్ ఆఫ్ కన్నడిగాస్ ఉండేవారు చాలామంది. వాళ్ళ ప్యాషన్ వేరు, వాళ్ళ ప్యాషన్, వాళ్ళ ఇది టువర్డ్స్. ఇప్పుడు వాడి క్రికెట్ ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వచ్చి చూస్తాడు. ఎందుకు? ఈ సపోర్టింగ్ బెంగళూరు దే. అంతే,
వాళ్ళు ఒక ఒక వెర్రిలో ఉండేవారు అనమాట. అసలు ఎంత ప్యాషనేట్గా తీసుకునేవారంటే ఐ స్టిల్ రిమెంబర్ రా ఈ 2015 ఆ టైంలో అసలు అదంతా వేరే జోన్ అనమాట. అది అప్పుడు నాకు పరిచయం అయింది. ఓకే ఇది ఫ్యానిజం అంటే ఇది, ఓహో వీళ్ళు ఇంత రెస్పెక్ట్ చేస్తారు, నాకు ఇష్టమే. కానీ నా పక్కన ఉండే నా ఫ్రెండ్సే ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నీకు బెంగళూరు అంటే ఇష్టం రా, పక్కన ఇంకొకడికి ఏమో ధోని ఫ్యాన్ అని చెప్పి వాడు చెన్నై అనేవాడు రా, ఇంకో టెండూల్కర్ ఫ్యాన్ అని చెప్పి ముంబై అనేవాడు. తప్పు లేదు, తప్పే లేదు, బట్ స్టిల్ అక్కడ ఇవేం కాదు. అదే అప్పుడు మనం ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆర్సీబీ అది ఇది అనుకుంటున్నాం, కానీ ఫర్ ఏ కన్నడిగా ఇఫ్ నాట్ విరాట్ కోహ్లీ, ఇఫ్ నో వన్ వాజ్ ప్లేయింగ్, వాళ్ళు పక్కింటోడు ఆడుతున్నా సరే ఆర్సీబీకి ఆడుతున్నాడు కాబట్టి ఆర్సీబీ సపోర్ట్ అంతే. ఎస్, దట్ ఈస్ హౌ దే యూస్ టు సపోర్ట్. అండ్ ఎక్కడ యాంప్లిఫై అయిపోయిందో తెలుసా, నువ్వు ఇందాక క్రేజ్ గురించి అది మాట్లాడుతున్నావు కదా, నేను ఇంకోటి ఏం చెప్తాను తెలుసా, అన్నీ అలా కుదిరినాయి. ఒకటి కల్చర్ విత్ కన్నడిగాస్ అండ్ కర్ణాటక కల్చర్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పర్సన్ లైక్ విజయ్ మాల్యా ఓనింగ్ దట్ ఫ్రాంచైజ్. విజయ్ మాల్యా ఇస్ ద మోస్ట్ ఫ్లాంబాయింట్ బిజినెస్ మ్యాన్ ఎవర్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, అతను లైక్ ఇప్పుడు ఫ్రాంచైజ్ కొన్నాడు. అండ్ యునో వాట్, ఇప్పుడు ఒక బిజినెస్లా చూస్తే, క్రికెట్ కాదు యాజ్ అ బిజినెస్ చెప్తున్నా, స్పోర్ట్ గురించి మాట్లాడలేదు, బిజినెస్గా చూస్తే మేబీ దట్స్ హౌ వి షుడ్ రన్ ఏ ఫ్రాంచైజ్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఇట్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫర్ బిజినెస్, మార్కెటింగ్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంతా అండర్లైన్ చేస్తే లాస్ట్కి ఒక పదం ఉంటుంది బ్రాండ్. నువ్వు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి నీ ఫ్రాంచైజ్కి. బ్రాండ్ని క్రియేట్ చేసిన తర్వాతే, అండ్ ఫ్రాంచైజీ క్రికెట్ ఎర్న్స్ మనీ త్రూ అడ్వర్టైజింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్ వాడు మాకు యూట్యూబ్లో దొబ్బేస్తాడు. ఏంటి, యూట్యూబ్ వీడియోల మధ్యలో యాడ్లు ఎలాగో వస్తాయి, బిగ్ బాస్కెట్ యాడ్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు బిగ్ బాస్కెట్ ఉంది, అదే బిగ్ బాస్కెట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐఎమ్ అస్యూమింగ్ వాళ్ళు ఎలాగో మనకి డబ్బులు చెయ్యరు, కానీ నాకు తెలిసి అన్ని టీంలో తీస్తే అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ కోట్ చేసేది ఆర్సీబీ. ఎగ్జాక్ట్లీ, బిగ్ బాస్కెట్ ఎందుకు ఇచ్చాడు, ఆ బ్రాండ్ వాల్యూ ఉంది కాబట్టి, వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది ఆర్సీబీ. ఇవన్నీ ఉన్నాయి చూడండి, అదంతా ఫస్ట్ సీజన్ నుంచి కల్చర్లో ఎంబైడ్ చేశాడు. ఎగ్జాక్ట్లీ, అండ్ మ్యాచ్ నెగ్గిన ఓడిపోయిన పార్టీ ఉండేదంట. ఏంటి, ఆర్సీబీ కాదు, అవతల టీముకి కూడా. నాకు ఇంకా గుర్తు వీడియో ఉంటుంది, అండ్ ఆ వీడియో గురించి మాట్లాడే ముందు ఒకటి చెప్తా. ఇప్పుడు మనం 2010-11లో యూట్యూబ్ కాంటెంట్ అంత లేదు. భువన్ బామీలు అందరూ స్టార్ట్ అయింది 2014 అప్పుడు. 2011-12 ఆ టైంలోనే వీళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని నుంచి కాంటెంట్ పుష్ చేసేటోళ్ళు. బికాజ్ ఫ్యూచర్లో ఇదే అని అప్పుడే గెస్ట్ చేసి, నాకు తెలిసి 2015 ఎప్పుడో న్యాక్స్ వచ్చాడు, 14 అనుకుంటా, 15-14 సమ్వేర్ ఆ టైంలో. సో వాళ్ళు అబ్జర్వ్ చేసి మొత్తం సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ ఇప్పుడు వచ్చింది కాదు, అది కోహ్లీ వాళ్ళు వచ్చిందంటే నేను ఒప్పుకోను, అది ఎప్పటి నుంచో వచ్చింది. అండ్ నాకు ఇంకా గుర్తురా, ఒక ఆఫ్టర్ పార్టీ జరుగుతూ ఉంటుంది, ఐ థింక్ ఇట్స్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తర్వాత. కోహ్లీ హ్యాట్ పెట్టుకుని ఉంటాడు, అందరూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు అనుకుందాం. పోలార్డ్ బ్లాక్ టీషర్ట్ వేసుకుంటాడు రా, అందరూ డ్యాన్స్ వేయాలో వద్దని అనుకుంటే అదుకుంటే మురళీధరన్ ఎదరకలు అవుతారు రా, ఇలాగా మురళీధరన్ స్టెప్లు అయితే వెనకాల పడి చచ్చిపోతారు వీళ్ళందరూ నవ్వేసి. ఇవన్నీ వీడియోలు వచ్చి, అండ్ క్యాలెండర్ షూట్స్ చేసేవాడు విజయ్ మాల్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ మాల్యా అనే అతను ఫ్లాంబాయింట్. కింగ్ఫిషర్ అనేది ఒక బియర్ కంపెనీ, ఓకే, బ్రెవరేజ్ కంపెనీ అది. సో దానికున్న బ్రాండ్ వాల్యూ, ఈ మనిషికున్న బ్రాండ్ వాల్యూ కలిపి ఓ ఫ్రాంచైజ్కి వచ్చింది. పోనీ ఈ ఫ్రాంచైజ్కి వచ్చింది కదా, ఈ ఫ్రాంచైజ్లో అప్పుడు గేల్ లాంటి వచ్చాడు, ఏబిడి లాంటి వచ్చాడు. అప్పుడు కోహ్లీ నీళ్ళు ఒక యంగ్ బాయ్ని తీసుకుని చేశారనమాట కెప్టెన్ కింద, నువ్వే ఫ్యూచర్ టైప్స్. ఇవన్నీ కుదిరినాయి. ఆన్ టాప్ ఆఫ్ దట్ కర్ణాటక వాళ్ళకున్న పిచ్చి టువర్డ్స్ దేర్ స్టేట్ కల్చర్, ప్రైడ్, ఇదంతా యాడ్ అయింది, అన్నీ కుదిరినాయి. ఇప్పుడు ఇదంతా కుదిరింది కదా, ఇవన్నీ కుదిరినప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు కప్పు లేదు అది ఇది నడిపిస్తారు కదా, ఇప్పుడు ట్రూ ఆర్సీబీ ఫ్యాన్ ఉంటాడు రా, నాకు నిజంగా ఇంత కూడా బాధేదు. ఎవడైనా వచ్చి కప్పులు లేవు హిహి అంటే నేను పిచ్చోని చూసినట్టు చూస్తా, నాకేం నిజంగా బాధేదు. మేబీ కొంతమంది బాధేయచ్చు, కొంచెం అలవాట్ అవుద్ది వాళ్ళకి కూడా. ఇట్స్ ఓకే. నాకు చిన్నప్పుడు అనిపించింది అరే కప్పులు లేవు కదా అని చెప్పి. ఈ మధ్యన మరీ ఎక్కువ ఈ కప్పులు లేవు అలవాటు అయిపోయింది. ఇంకెన్నిసార్లు అలవాటు. అండ్
అలవాటు అయిపోయింది. ఓకే సరే నా కప్పులు లేవు. నేను ఇంకోటి చెప్తున్నా, 5 years 10 years కప్పులు లేకపోయినా ఇది ఫామ్ అయింది కదా ఒకటి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను చూడు, ఒక 10 నిమిషాలు, అదంతా పెరుగుతూ వెళ్ళాలి కానీ తగ్గకూడదు. నాకు ఇదే ప్రయారిటీ ఎక్కువ, ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ. బట్ వై ఇన్ ద సెన్స్, ఓకే కప్, వాట్స్ ద పాయింట్? యు ఆర్ ప్లేయింగ్ ది ఐపీఎల్ టు విన్నింగ్ ద కప్. ఎగ్జాక్ట్లీ. నేను ఆర్గ్యుమెంట్ ఎప్పుడు అవతలోడికి కూడా ఐ విల్ కంప్లీట్లీ అగ్రీ విత్ హిమ్, బట్ ఆన్ వన్ పాయింట్. సరే నెగ్గలేదు, సో వాట్? దట్ ఓకే, ఐ అగ్రీ విత్ వాట్ యుర్ సేయింగ్. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు, ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ దిస్ పాయింట్ ఆన్ 2 things విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జాక్ట్లీ ఫర్ ప్రాసెసింగ్. అంటే ముందుకెళ్ళడానికి 2 ఇంపార్టెంట్, ఒకటి ఏంటి స్పోర్ట్, ఇంకోటి మనీ. ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ స్పోర్ట్, యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్రాండ్ వాల్యూ, మనీ, మార్కెటింగ్ ఎట్సెట్రా. నేను ఇంకోటి చెప్తున్నా, స్పోర్ట్ నువ్వు అన్నో చూడు కప్స్ లేవని చెప్పేసి, నేను ఇంకోటి ఐఎమ్ నాట్ డినైయింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఆ కప్పులు వద్దు మాకు, కప్పులు వేస్ట్. నేను అలా అంటలే, కప్పులు కావాలి నాకు. ఇప్పుడు వచ్చే మ్యాచ్లో ఆర్సీబీ కప్పు కొట్టాలి, అది ఉంటుంది. నేను అలా, అది ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. బట్ నేనేమంటానంటే, కప్పు ఎంత ఇంపార్టెంటో నాకు ఐఎమ్ నాట్ లింగ్ అబౌట్ అందరి గురించి నేను అనట్లే. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీబీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఇయర్ వచ్చిందిరా, ఈ ఇయర్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, థ్రిల్లర్ మ్యాచ్లో ఏం జరగలే కానీ ఆర్సీబీ నెగ్గుకుంటే వెళ్ళిపోయింది. పెద్ద ఎంటర్టైన్మెంట్ మ్యాచ్లో ఏం జరగలే కానీ ఆర్సీబీ నెగ్గింది, పాయింట్లు వచ్చినాయి, 2 points, ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. అక్కడ థ్రిల్లర్ మ్యాచ్లో ఏం జరగలే, 140 120 అవి కూడా థ్రిల్లింగ్ జరగలే, ఏదో నెగ్గేహారు, అలా అలా వెళ్ళిపోయారు, కప్పు కొట్టారు. నాకు మజా రాలే. నేను కొంచెం నన్ను జడ్జ్ చేయండి. నేనేమంటానంటే, ఫుల్గా ఎంటర్టైన్ చేశారు అనుకో. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఉంది, 7 matches కంబ్యాక్ ఇచ్చారు. అవును, అందులో మజా ఉంది కదా, ఉంది. నేను లాస్ట్కి సినిమా అయినా క్రికెట్ అయినా ఏదైనా ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఇంపార్టెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఇప్పుడు ఇలాగా అయిపోయి కప్పు కొట్టేశారు అనుకో, ఫైన్. నేను చాలా, ఇప్పుడు ఆర్సీబీ కప్పు కొట్టిందంటే ఆ రోజు పడుకోను నేను, అది వేరే విషయం. బట్ ఎంటర్టైన్ చేస్తే మేబీ నన్ను అయితే, ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉంది అనుకో, దట్స్ అదర్ థింగ్. బట్ నన్ను బాగా ఎంటర్టైన్ చేసిన టీం క్రిస్ గెయిల్, ఏబిడి, అవన్నీ నాకు ఎందుకు గుర్తున్నాయి అన్నీ. సో నువ్వు బేసికల్లీ ఒక్కొక్కళ్ళు ఎందుకు స్పోర్ట్స్ చూస్తారు అన్న దానికి వస్తే, ఇప్పుడు నేనున్నా, ఫర్ మీ స్పోర్ట్స్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. నేను స్పోర్ట్స్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గురించి చూడను. ఇప్పుడు ఇన్ మై లైఫ్ ఆల్సో నేను కష్టపడేదానికి కానీ దేనికి కానీ నేను స్పోర్ట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటా. ఇప్పుడు నాకు స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ ఒకటే కదా, నేను ఆడాలనుకుంటాను, ఎందుకంటే నాకు రిక్రియేషన్ అది ఇది. కొంతమంది స్పోర్ట్స్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కింద చూస్తారు. ఇప్పుడు సినిమాలు ఎలా చూస్తారు, స్పోర్ట్ని అలా ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటారు. ఫర్ పీపుల్ హూ టేక్ స్పోర్ట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, ఫర్ దెమ్ కప్పు కొట్టడం ఎంత ఇంపార్టెంటో నువ్వు చెప్పినట్టు ఎగ్జైటింగ్ మ్యాచ్లు, నీకు డోపమిన్ ఇచ్చే మ్యాచ్లు కూడా డోపమిన్ పదం గుర్తురాట్లేదు నాకు. సో ఓకే, యూ బిలాంగ్ టు దట్ కేటగిరీ అని అంటాం. ఎస్, ఐ అగ్రీ. ఫ్రాంచైజ్ క్రికెట్కి వచ్చేసరికి, ఐ అగ్రీ. ఇండియా మ్యాచ్లకు వచ్చేసరికి నాకు కావాలి, అన్నీ కావాలి నాకు. అక్కడ మళ్ళీ నేషనలిజం వేరే అంతా వస్తుంది కదా, ఇది వేరు. గాట్ ఇట్. కమింగ్ బ్యాక్ టు మాల్యా. సో మాల్యా గురించి నేను యాడ్ చేద్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, నువ్వు ఇందాక చెప్పినప్పుడు మాల్యా ఎప్పుడైతే ఆర్సీబీని కొన్నారో అదే టైంలో మాల్యా యూస్ టు రన్ అనదర్ కంపెనీ, ఫోర్స్ ఇండియా. ఎగ్జాక్ట్లీ, మాల్యా యూస్ టు రన్ ఫోర్స్ ఇండియా ఇన్ F1, విచ్ ఆల్సో ఇలాగే వెళ్ళాలి ముందుకి, బ్రాండ్ బిల్డ్ చేసుకుంటూ, స్పాన్సర్స్ని తెచ్చుకుంటూ, మనీ పూలిన్ అవ్వాలి. ఒక్కడే నడపలేడు, చాలా అన్నిటిని తీసుకొచ్చి సెట్ చేయాలి. అది అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని ఇక్కడ వాడుతూ, ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ని అక్కడ వాడుతూ, అలా తెచ్చుంటాడు ఎక్కువ. యా అలాగా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు దేర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ చీర్ గర్ల్స్ ఇన్ ఐపీఎల్. చీర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి కల్చర్ లేదు కానీ వెస్ట్లో కల్చర్ ఉంటుంది. ఈ హై స్కూల్స్, మెయిన్లీ యూఎస్ఏ హై స్కూల్స్లో వాటిలో చీర్ లీడర్స్ అనేవాళ్ళు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు, గ్యాంగ్ ఉంటుంది, పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, అది ఇది ఉంటాయి కదా. అలాగా దేర్ వాజ్ దిస్ హ్యూజ్ టీమ్, వాళ్ళకు బ్రాండ్ ఉంది, వాళ్ళని వైట్ మిస్చీఫ్ గర్ల్స్ అంటారు. రష్యన్, no, I don't remember the country from which that white mischief girls came, but white mischief girls ని పట్టుకొచ్చి ఆర్సీబీతో టైఅప్ చేసి వైట్ మిస్చీఫ్ గర్ల్స్ యూస్ టు కమ్ అండ్ డూ ఇట్. సో అలా ఏదో ఒకటి చేసేవాడు మాల్యా యూస్ టు బ్రింగ్ ఇన్ దట్ బ్రాండ్ యాంగిల్. అండ్ మాల్యా ఎలా ఉండేవాడు అంటే ఆప్షన్కి వచ్చినప్పుడు కూర్చుని అందరూ ప్యాడిల్స్ రైస్ చేస్తారు, అది ఇది చేస్తారు కదా, మాల్యా వచ్చి కూర్చునేవాడు అంట. మాల్యా వచ్చి కూర్చుంటే పక్కన అనిల్ కుంబ్లే, వెటోరీ వీళ్ళందరూ ఉండేవారంట.
2011 2013 ఆ టైంలో వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు ఎవరిని కొందాం అనుకుంటున్నాం అనేవాడంట. జస్ట్ ఏదో అడిగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ కైఫ్ అన్నాం అనుకో, క్యాప్ లేదు ఇంకా అసలు మన దగ్గర 20 కోట్లు ఉన్నాయంటే 18 కోట్లైనా నాకు కైఫ్ గడ్ కావాలి అంటే ఎలా ఉండేవాడంటే నేను ఐఎమ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, నాకు కావాలంతే, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దిస్, యూ టేక్ కేర్ అబౌట్ ఆల్ దిస్ అనేవాడంట. అలాగే ఒకసారి కేఫ్ని ఏదో కొంటూ ఫర్ సపోజ్ 4 crores ఎంతకో కొనాలనుకో, అది వెళ్ళిపోయిందంట. కుంబ్లే పక్క నుంచి కుంబ్లేకి చెమటలు పడుతున్నాయంట. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్ 4 crores. ఈ 4 crores కేఫ్ని తెచ్చుకుందాం, లేకపోతే ఇంకా ఆప్షన్ చూసుకుందాం. కేఫ్ అన్నారంట, వెళ్ళిపోతున్నాడంట 6, 5:30, 6, 7. సార్ మన దగ్గర లేవు, అది కుంబ్లేకి చెమటలు పడుతున్నాయంట. ఇలా ఎవరు బాబు నేను టీంని ఫిల్ చేయాలి, నేనేమో కొనేస్తున్నాడు, ఆయనకేం ఫరక్ పడుతుంది విజయవాడలే అక్కడ. అలా ఉండేవాడంట మనిషి. ఫోన్లే. సో ఆ బేసికల్ నువ్వు చెప్పిన ఈ బ్రాండ్ వాల్యూ కానీ అదంతా అక్కడి నుంచి వచ్చింది. అండ్ మీలో ఎవరన్నా చూస్తున్న వాళ్ళకి వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ దట్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఆర్ ఈ పర్టిక్యులర్ ఏదైతే ఐపీఎల్ ఆర్ క్రికెట్ ఇన్ జనరల్, ఇట్ రన్స్ ఆన్ మనీ లేకపోతే మనీ అండ్ పిఆర్. ఎగ్జాక్ట్, పిఆర్ అంటే ఎనీథింగ్, ఇట్ రన్స్ ఆన్ మనీ. ఓన్లీ వెన్ ఇట్ జనరేట్స్ మనీ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అంతే. బికాజ్ ఇట్ ఈస్ జనరేటింగ్ దిస్ మచ్ అమౌంట్ మనీ, దీనికి ఇంత వ్యూవర్షిప్ ఉంది కాబట్టి ఇన్ని యాడ్లు ప్లే అవుతున్నాయి కాబట్టి ఇంత మనీ జనరేట్ అవుతుంది. అండ్ అది చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే నేనేమంటానంటే చెప్పినట్టు ఆర్సీబీస్ బ్రాండ్ వాల్యూ ఇస్ ది హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ ఇన్ ఐపీఎల్. అండ్ దేర్ ఇస్ వన్ ఆబ్వియస్ రీజన్ ఫర్ దట్ విచ్ ఇస్ విరాట్ కోహ్లీ. బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ విరాట్ కోహ్లీ అని మనోడు. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు దాకా విరాట్ కోహ్లీ గురించి ఎక్కువ మాట్లాడలే, ఎందుకంటే మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాగో విరాట్ కోహ్లీ వల్ల అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ రైట్ నౌ ద అదర్ పాయింట్స్ ఐ వాంట్ టు ఎంఫసైజ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దెర్ ఇస్ అ లాట్ ఆల్సో దట్ కొంచెం ఇప్పుడు ఈ యంగ్ బ్యాచ్ కి మేబీ తెలియదు, నేను యంగే బట్ అదేలే యంగర్ దాన్ మీ. అండ్ నౌ ఐ వాంట్ వి స్పోక్ 2014 మాట్లాడుకున్నాం కదా. 2014 నుంచే నేనే యునో హౌ ఐ సీ 2014 నుంచే విరాట్ కోహ్లీ స్టార్ట్ అయింది. 2013 లో విరాట్ బికేమ్ కెప్టెన్, 2014 నుంచి విరాట్ కోహ్లీ. 2014 లో T20 వరల్డ్ కప్ లో విరాట్ ఈస్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. అంతే, ఫైనల్ ఓడిపోతాం. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. అదే అప్పుడు రెడ్ ఇవన్నీ వస్తాయి ఇక్కడ షోల్డర్ మీద జెర్సీ. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ వేసుకుని వెళ్ళాడు, విరాట్ ఏబిడి. అండ్ దట్ ఈస్ వెన్ ఇన్ ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ టు ది, if you go and ask 10 RCB fans, 9 of them say what is your favorite year for RCB అంటే 2016 అని చెప్తారు. yes, undoubtedly 2016 అని చెప్తారు. అండ్ I want to bring in that as well. అంటే what made 2016 so special అంటే నువ్వేం చెప్తావు? ఫస్ట్ పాయింట్ గో గ్రీన్ జెర్సీ ఏబిడి విరాట్ కోహ్లీ మ్యాచ్. అది ఫస్ట్ పాయింట్, అదే గుర్తొస్తుంది. 2016 అంటే ఫస్ట్ వేరేది గుర్తొస్తుంది, దాని తర్వాత ఇది గుర్తొస్తుంది. 2016 గురించి చాలా మాట్లాడుకోవాలి. ఓల్డ్ ఉందిరా. 2016 ఈజ్ లైక్ క్రేజీ ఇయర్. నాకు స్టోరీ ఉంది 2016 చెప్తా. సో ఫస్ట్ గో గ్రీన్ మ్యాచ్. ఇంకోటి ఏంట్రా అంటే అప్పుడు నువ్వు ఇక్కడ లేవు, ఐ మీన్ బెంగళూరు. నువ్వు బెంగళూరులో ఉన్నావు, నేను ఇంటర్ ఫస్ట్. అన్ఫర్గెట్టబుల్ ఐపీఎల్ ఫర్ మీ దట్ వన్. నువ్వు యు నో వై? ఇంటర్ అయిపోయింది నాది. ఇంటర్ అయిపోయాక బెటర్మెంట్ టైం అనమాట. ఓ నీకు 2016 ఇంటర్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ అయింది బెటర్మెంట్, నాకు బాగా గుర్తు. సో ఫస్ట్ కొన్ని మ్యాచ్లలో ఏం నెగ్గలే, తర్వాత ఏముందిలే అది ఇది అని అనుకున్నా. అప్పుడు కోహ్లీ స్టార్టెడ్ హిట్టింగ్ సెంచురీస్. అంటే ఈ సెంచరీ కొట్టడమే T20లో గగనంరా అనుకుంటే కోహ్లీ స్టార్టెడ్ హిట్టింగ్ సెంచురీస్. అండ్ ఇంకా క్రొనాలజీ మిస్ అవ్వచ్చు కానీ నాకు ఇంకా గుర్తు, ఒక మ్యాచ్ పంజాబ్తో 13కో వర్షం పడి 14 ఓవర్స్కో రెడ్యూస్ అయిపోతే ఆ మ్యాచ్లో కోహ్లీకి ఇది చీరిపోయి 7 స్టిచెస్ ఉంటాయి. ఓకే, అందులో నాకు ఇంకా గుర్తు 2 ఒక క్యాచ్ ఎలా పట్టి ఇలా అంటాడు, ఎందుకంటే ఇవన్నీ ప్లాస్టర్లో కుట్లు ఉంటాయి, ఇవన్నీ అయిపోద్దా. దాని తర్వాత కుట్లతో సెంచరీ కొడతాడు రా. ఏంటి 14 ఓవర్స్ మ్యాచ్లో కొట్టి ఇలా అంటాడు. దట్ ఫేమస్ సెలబ్రేషన్. దాని తర్వాత మీరు అడగచ్చు ఏంటి అమ్మ చైనా పెట్టినోడు ఇలా ఎందుకు అన్నాడని. వాళ్ళు పెయిన్ కిల్లర్లు వేసుకుని ఆడతారు. సో ఇదంతా నమ్ము ఉంటుంది బేసికల్లీ, ఏం తెలియదు. సో దాని తర్వాత గో గ్రీన్ మ్యాచ్లో అసలు కోహ్లీగా మ్యాచ్లో సెంచరీ లేదు, ఏబిడి కుమ్ముతుంటాడు.
అప్పుడు ఒక ఓవర్లో సివిల్ కౌశిక్ వస్తాడు, అప్పుడు కోహ్లీ 60sలో ఉంటాడు రా, 60 చిల్లర ఏదో ఉంటాడు. జాలి, దయ, కరుణ అంటే ఏబిడి అని నేను ఇందాక అంత కష్టపడి కొట్టాను కదండి సెంచరీ, మీరు ఒక ఓవర్లో 32 ఎంత కొడతాడు రా ఓవర్లో, ఘోరం. కోహ్లీ నేను నంగా గుర్తు టాయిలెట్కి వెళ్ళి బయటకు వచ్చా, 82లో ఉన్నాడు. ఇందాకే 50 అయింది కదా అంటే డాడీ కుమ్మ అవతలేసాడు అన్న, ఓకే అని కూర్చున్నా ఇలా నేను అప్పుడు సెంచరీ కొట్టేస్తాడు. సెంచరీ కూడా ఆ మ్యాచ్లో లైక్ 109 అంత పడతాడు అంతే, లైక్ కొడతాడా కొట్టడా అని డౌట్, అలాంటిది కొట్టేస్తాడు. క్రేజీ, 4 సెంచరీలు కొడతాడు ఆ సీజన్, 4 సెంచరీలు ఒక్క సీజన్లో. ఫస్ట్ 7 మ్యాచెస్లో 2 గెలుస్తారంట, నెక్స్ట్ 7 మ్యాచెస్లో 6 గెలుస్తారు, అండ్ లాస్ట్ 4 మ్యాచెస్ 4 గెలిస్తే క్వాలిఫై అవుతావు, 4 గెలవాలి. అదే అప్పుడే 2 సెంచరీలు కొడతాడు. కోహ్లీ చెప్తాడంట ఏంటి మరి వాట్స్ దిస్ అంటే నథింగ్, వీఆర్ గోయింగ్ టు విన్ 4 out of 4 అంటాడంట, అండ్ దే విన్ 4 out of 4. పీక్ కోహ్లీ కెప్టెన్సీ అండ్ టీం కూడా. నేను బ్యాటింగ్ లైనప్ చెప్తా కరెక్ట్గాను, కోహ్లీ, గెయిల్, ఏబిడి, వాట్సన్. యు ఆర్ మిస్సింగ్ కేఎల్ రాహుల్. వస్తున్నా కేఎల్ రాహుల్. అప్పుడు ఏంటి 5 అసలు ఈ టాప్ డ్రీమ్ టాప్ ఇది. అప్పుడు సచిన్ బేబీ, బిన్నీ, స్టూవర్ట్ బిన్నీ వీళ్ళందరూ వస్తారనమాట. అప్పుడు చూసావా అది అసలు అప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు 2016లోనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హీరో సైకిల్స్ ఇక్కడ కిట్ స్పాన్సర్ అండ్ ఆ కిట్ సూపర్ కిట్. ఎందుకంటే హోమ్ టీమ్ అంతా ఇక్కడ రెడ్ ఇక్కడ బ్లాక్ వేసుకుని అవే వెళ్ళినప్పుడు కిందంతా బ్లాక్ వేసుకుని ఇక్కడ రెడ్ వేసుకుని ఆడేవారు. ఏం థాట్ అది, ఫస్ట్ థాటే మంచి థాట్. ఈ గో గ్రీన్ అనేది తేడం, ఈ గో గ్రీన్ గురించి కూడా ఐ వాంటెడ్ టు టాక్ బికాస్ ఐ విల్ టెల్ యూ వాట్ ఇంపార్టెన్స్ ఇట్ బ్రింగ్స్ టు ది ఫ్రాంచైజ్. ఇప్పుడు గో గ్రీన్ అంటే ఏదో 1 డే గ్రీన్ కిట్ వేసుకుని ఆడతారు అని అనుకుంటాం కదా. నేను చెప్తా కొన్ని స్టాట్స్ నేను చదివి నేనే షాక్ అయ్యా. సో గో గ్రీన్ క్యాంపెయిన్ అనేది ఆర్సీబీ రన్ చేస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తాయి మన కంపెనీస్. అలాంటిది నాట్ నెసరీలీ ఇప్పుడు ఎవరన్నా చేయాలి, కానీ వీళ్ళు అవుట్ స్పోకెన్గా మేము గో గ్రీన్ క్యాంపెయిన్ చేస్తున్నాం అని చెప్పి దే స్టార్టెడ్ టు డూ దిస్ ఫ్రమ్ 2011-2012. దే స్టార్టెడ్ టు డూ దిస్ అండ్ ఎవ్రీ టైం వాళ్ళ హోమ్ మ్యాచెస్లో 7 మ్యాచెస్లో ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్ గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుని ఆడేవారంట. వాళ్ళు ఓన్లీ గ్రీన్ కలర్ జెర్సీ వేసుకుని ఆడుతున్నారా అంటే కాదురా. ఆర్సీబీ లిజన్ మీరు వినండి, మెంటల్ అనిపించింది. ఆర్సీబీ ఈజ్ ది ఫస్ట్ క్రికెట్ టీమ్ ఇన్ ది వరల్డ్ టు బికమ్ కార్బన్ న్యూట్రల్. అంటే కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటంటే ఇప్పుడు నీ టీం నువ్వు చేసే పనుల వల్ల, నీ టీం చేసే పనుల వల్ల, మీ ఆర్గనైజేషన్ చేసే పనుల వల్ల ఎంత కార్బన్ అయితే కంబస్ట్ అవుతుందో అంతకంటే ఎక్కువ చెట్లు నాటి నువ్వు ఆక్సిజన్ పెంచితే దాన్ని కార్బన్ న్యూట్రల్ అంటారు. టు మేక్ ది కార్బన్ న్యూట్రల్ భూమి అలా ఉంచేసావు. సో దే యూస్ టు డూ ఇట్ నాట్ జస్ట్ బై వేరింగ్ గ్రీన్ జెర్సీ అయితే కార్బన్ న్యూట్రల్ అలా అవుద్ది. దే స్టార్టెడ్ బెంగళూరు ఏరియాలో 2 లేక్స్ని తీసుకుని వాళ్ళు రీమోడల్ చేయించి ఆ 2 లేక్స్ని మళ్ళీ మంచిగా చేశారంట. అండ్ నువ్వు ఆర్సీబీ మీరు మ్యాచ్లు చూస్తే పైనుంచి డ్రోన్ వెళ్ళినప్పుడు నీకు కనిపిస్తాయి పైన అన్ని సోలార్ ప్యానల్స్ ఉంటాయి. సో దట్స్ హౌ లైక్ దే ఆర్ బ్రింగింగ్ ఇన్ సోలార్ ప్యానల్స్. కానీ వాళ్ళు ఎక్కడైతే ఎక్కడ కుదిరితే అక్కడ వాళ్ళు రీసైకిల్ స్టఫ్ వాడడం కానీ ఇవన్నీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇంబైబ్ చేసి వాళ్ళ కల్చర్లో వాళ్ళు అది పెట్టుకున్నారంట. అండ్ దట్స్ వై గో గ్రీన్ థింగ్ హ్యాస్ బీన్ సచ్ సిగ్నిఫికెంట్ అన్నమాట వాళ్ళ దాంట్లో. ఇప్పుడు కొంచెం సీరియస్ అయింది కదా, నేను కొంచెం కామెడీ చేస్తాను చూడు. ఇప్పుడు ఫీల్ అవ్వకుండా ఆర్సీబీ ఫ్యాన్స్, వి వాంట్ గో బ్లూ 2021 డోంట్ గో అగైన్ ప్లీజ్. అసలు యాక్చువల్ అక్కడ కూడా వాళ్ళ థాట్ బాగుందిరా. నేను చెప్తున్నా కదా థాట్స్ అన్ని బాగుంటారా. ఏంటి శానిటేషన్ వర్కర్స్ పీపీ కిట్లు ఉంటాయి కదా, పీపీ కిట్లు ఆ కలర్లో ఉంటాయని చెప్పి ఆ కలర్ జెర్సీ వేసుకుని ఎన్ని 6లు కొడితే ఇప్పుడు గో గ్రీన్లో కూడా ఎన్ని 6లు కొడితే అన్ని మొక్కలు నాటుతాం అంటే కుదరదు కదా. ఎన్ని 6లు కొడితే అక్కడతో ఆపేయాల్సింది. ఒక్క 6 కొట్టలేదు. సాడ్. ఫ్రాంచైజ్ అయినా వాళ్ళ ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
ఐపీఎల్కి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీం. అరే నేను ఒక్కటి చెప్తున్నాను రా, సరేరా అన్నీ లేవు, ఆర్సీబీని లేకుండా ఐపీఎల్ ఊహించుకోవాలని రా, ఇన్ మెనీ వేస్. 2021 స్పీక్ సగం మీమ్ పేజీలు పనికిరావు. నేను చెప్తున్నాను కదా. యా, సో ఇన్ దిస్ వే అగైన్ కమింగ్ బ్యాక్ టు 2016 గెలిచి సెకండ్ వస్తారు. గుజరాత్ లయన్స్ పీక్ ఫామ్. అవును, అసలు 2016 కన్సిస్టెంట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆడింది గుజరాత్ లయన్స్. చాలా తక్కువ మ్యాచ్లు ఓడిపోతారు వాళ్ళు, తక్కువ మ్యాచ్లో ఓడిపోతారు, కుమ్మేస్తూ ఉంటారు. అది ఇది క్వాలిఫైయర్ 1లో దేర్ వాజ్ నో ఛాన్స్ దట్ ఆర్సీబీ వాజ్ విన్నింగ్ దట్ క్వాలిఫైయర్ 1. చేస్ చేయాలి, వస్తాడు మళ్ళీ దట్ ఏలియన్ వాడే. కోహ్లీ అయిపోయిన తర్వాత వీ నీడెడ్ ఏ మిరాకిల్ అండ్ ఏ హాఫ్ అండ్ దేర్ వాజ్ వన్ మ్యాన్ హూ కుడ్ డూ ఇట్. 70 చిల్లర కూడా ఏదో ఏమో ఐ డోంట్ రిమెంబర్ ది స్కోర్, బట్ ఎబిడి గెలిపిస్తాడు. అందరూ వెళ్ళి రంగ గుర్తు ఎవరో వెళ్ళి ఎక్కితే హెల్మెట్ ఇసిరి హక్ చేసుకుంటే హెల్మెట్ వెనక్కి పడిపోద్ది, అలా ఫైనల్కి వెళ్తారు. అసలు జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ ప్యాన్డ్ అవుట్ మ్యాన్. ఐ స్టిల్ రిమెంబర్, ఎందుకంటే నాకు బాగా గుర్తు. 2016 ఆ టైంలోనే కరెక్ట్గా ఐపీఎల్ ముందు టైంలో మేము ఐక్య అని, మాకు ఐక్య అంటే ఐకియా ఇది కాదు, మా కాలేజ్ కల్చరల్ ఫెస్ట్ పేరు ఐకేవైఏ ఐక్య. అప్పుడు యష్ వచ్చాడు మా కాలేజ్కి చీఫ్ గెస్ట్ కింద. మేము ఫ్లాష్ మాబ్లో అయ్యి చేసాం. దట్స్ వెన్ దిస్ బెంగళూరు క్రౌడ్, దిస్ బెంగళూరు స్టూడెంట్స్ టెల్డా అంటారు చూడు, వీళ్ళందరితో నేను అప్పుడు పరిచయం ఎంచుకుని ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. నా సీనియర్స్ కానీ, నా బ్యాచ్మేట్స్, నా జూనియర్స్, వీళ్ళందరూ నాకు అప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. అప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా. అయితే అప్పుడు ఫైనల్ అసలు మామూలు ప్లానింగ్ కాదురా. వాళ్ళు ఏంటి ఫైనల్కి వెళ్ళారు, ఇంకా ఫిక్స్ అయిపోయారు 200%. వాళ్ళు పెరేడ్ కబ్బన్ పార్క్ నుంచి మొత్తం ఎంజీ రోడ్ మీదుగా, నాకు తెలిసి లాస్ట్కి వచ్చి ఇక్కడ ఎండ్ చేస్తుంటారు విధాన్ సౌధ దగ్గర ఏదో ఎండ్ చేసి ఎండ్ చేస్తుంటారు కదా, ఎండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. అదేలే అలా ప్లాన్ చేసుకున్నారు. మొత్తం ఓపెన్ బస్సు, అసలు సిటీ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్, అసలు టునైట్ ఈజ్ అవర్ నైట్, రచ్చ రంబోలా, మామూలు రంబోలా కాదు, పిచ్చి కేక, మెంటలు ఎక్కిస్తాం, అది ఇది అని మొత్తం టాక్ మొత్తం అదే నడిచింది ఆ రోజు. అండ్ వాళ్ళు ఆడిన విధానం చూస్తే అసలు నోవే దేర్ ఇస్ నో వే. అండ్ ఎస్ఆర్హెచ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ప్లేడ్ ఎలిమినేటర్, ప్లేడ్ క్వాలిఫైర్ 2 అండ్ దే ఎంటర్డ్ ఫైనల్. ఎస్ఆర్హెచ్ ఇస్ దట్ టీమ్, బౌలింగ్ టీమ్ అది అంతే, డామినేటెడ్, డార్క్ హార్సెస్. సో ఆ మ్యాచ్లో ఫస్టే 207 కొడతారా, 207 కొట్టాలి. అసలు మీద 180. ఆ కటింగ్ గడ్ వచ్చి, అరే నేను చెప్తున్నాను కదా ఆ రోజు నేను వాట్సాన్ని తిట్టుకున్నాను బూతులు. ఫస్ట్ రోజు అప్పుడు తిట్టుకున్నా, దాన్ని ఐ వాజ్ లైక్ మనోడే కదా అంతేనా అనుకున్నా. సిఎస్కే ఫైనల్లో మోకాలు చిరుగుపోయిన ఆడేస్తాడు. ఒరే 2-3 మంచి బాల్ వేయాల్సింది కదా. అరే నేను చెప్తున్నా ఇప్పటికీ, నువ్వు చెప్పేసావు చూడు నేను ఇలాంటి ఆర్సీబీ ఫ్యాన్ అది ఇది అని. 100 ఆర్సీబీ ఫ్యాన్స్లో 95 ఆర్సీబీ ఫ్యాన్స్కి ఎవడన్నా సింహ స్వప్నం అంటే వాడు బెన్ కటింగ్ ఏరా. వాడు బెన్ కటింగ్. ఇప్పటికీ మేము అసలు బెన్ కటింగ్ బర్త్డేకి బెన్ కటింగ్ కూడా ఫోన్ మోగుతూ ఉంటుందంట, ట్యాగులతో ట్వీట్లతో. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఆడవల్లరా వాడు వచ్చి కొడతాడు రా వాట్సన్ గాడిని, బయటికి వెళ్ళిపోద్ది ఒకటి ఫైనల్ మీద నుంచి కొడితే. అరే వాట్సన్ నువ్వు ఆస్ట్రేలియన్ ప్లేయర్ రా, నువ్వు నీ బ్లడ్ ఏంట్రా, నువ్వేంట్రా. అదే ఇంకొక ఆస్ట్రేలియన్ ప్లేయరే వాడిని కుమ్మింది. బట్ స్టిల్ అసలు సరేరా, సరే నువ్వు చెప్పు. దట్ వాజ్ సంథింగ్ ఎల్స్ రా. పోనీ సరే 206 కొట్టే, 206 ఏం మీకు పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒకడేమో పీక్ ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. పీక్ ఫార్మ్ అంటే ఇన్ని రన్లు కొట్టచ్చా ఐపీఎల్లో? 570 ఆరెంజ్ క్యాప్ ఎక్కడ, 973 అంటే ఇప్పుడు. అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ అభిషేక్ శర్మకి 2024లో గుడ్ ఐపీఎల్ సీజన్ కాదు, అభిషేక్ శర్మ 450 అంతా కొట్టాడు. అంటే కోహ్లీ 2016 కోహ్లీ 450 + 450 స్టిల్ 900 ఓన్లీ రా. అంటే ఎంత గ్రేట్ సీజన్ చూడు. అలాంటి సీజన్లో దట్ సీజన్ ఈస్ వెరీ గుడ్ ఫర్ వార్నర్ ఆల్సో. 800 రన్స్ కొడతాడు, కానీ కొట్టుపోయింది ఆఫ్ కోర్స్, బట్ 800 రన్స్ కొడతాడు. వార్నర్ హ్యాడ్ ఎ గ్రేట్ సీజన్ దట్ సీజన్. అది ఎస్ఆర్హెచ్ దాంట్లో చెప్తా కానీ వస్తాడు చేజ్ మొదలెడతారు. 9 ఓవర్స్లో మీ స్కోర్ ఎంత తెలుసారా? తెలుసు, 110. గేల్ 70 ఎంతో కొడతాడు రా. 110 ప్లే అసలు పవర్ ప్లేలో ఇలా ఆడాలి మనిషి. ఓహో ఓకే, ఇద్దరు బయట ఉన్నప్పుడు ఇలా ఆడాలి. అండ్ నేను చెప్తారా,
అప్పుడు నీకు అర్థం కావట్లేదు, 9th ఓవర్ వరకు బెంగళూరులో మాహోల్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ మ్యాన్. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మాది B3, B1 B2 B3 B5 బ్లాక్ 5లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నా టీవీ రూమ్లో. నా చుట్టూ ఒక 40 మంది ఆర్సీబీ ఫ్యాన్స్, ముగ్గురు ఉన్నాం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ముగ్గురం కూర్చుని వస్తున్నాం సైలెంట్గా. మాకు తెలుసు ఏం తేడా చేసినా అరిచినా సరే కొట్టేస్తారు మా. ఆబ్వియస్ సెన్సిబుల్ పీపుల్ ఆలోచిద్దాం, నాటకాలు ఆడద్దు, విజ్ఞతతో ఆలోచిద్దాం. అస్సలు చూస్తున్నాం మ్యాచ్. వాళ్ళు పాపం మా ఫ్రెండ్సే కదా, వాళ్ళు 9 overs వరకు ఆ 110 అది ఇది కొడుతున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎక్కిరించట్లే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అది ఇది అని ఎంజాయ్ చేస్తున్నారు. అనేం అనట్లే వాళ్ళు, మంచి ఎన్వైర్మెంటే నడుస్తుంది. అప్పుడు మొదలైందిరా, వస్తాడు బరీందర్ శ్రాన్గఢ్ వస్తాడు, విపుల్ శర్మ ఎవరికి గుర్తు కూడా ఉండు, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవ్వరు మర్చిపోరు, ఆల్రౌండర్ విపుల్ శర్మ, స్పిన్నర్ ఆల్రౌండర్. ఈ అమ్మ వస్తాడు, గేల్ని ఏబిడిని తీసేస్తాడు. అది గేల్ని నాకు బాగా గుర్తురా, గేల్ థర్డ్ మ్యాన్లో భూవి క్యాచ్ పడతాడు, అక్కడ మొదలొద్దురా, ఏమైద్దో అర్థం కాదురా. నేను ఇందాక చెప్తున్నా కదా, నువ్వు చెప్పావు ఏబిడి అవుట్ అయ్యాడు, గెయిల్ అవుట్ అయ్యాడు అని చెప్పి, బరీందర్ శ్రాన్కి కోహ్లీ బౌల్డ్ అవుతాడు. నేను అనుకుంటున్నా, అరే నువ్వు ఇచ్చిన 30 runs కొట్టేసి వెళ్ళిపో వాట్సన్. నేను అప్పుడు ఎంత తిట్టుకున్నా సర్లే ఓకే అనుకున్నాను. నేను వెంటనే వెళ్ళిపోతాడు రా, ఒరే ఇప్పుడు ఆడాలరా నువ్వు, అప్పుడు రే నేను అప్పుడు ఒరే నువ్వు ఆస్ట్రేలియా, నువ్వు వాట్సన్ రా, ఏం చేస్తున్నావు రా, గాన్. కటింగ్ బౌలింగ్ కూడా వేస్తాడు రా మ్యాచ్. మరి అదే నేను చెప్తుంది. మా తర్వాత అన్ని అయ్యి బాబాయ్ ఘోరం అండి. అక్కడ స్టార్ట్ అయింది, అయిపోయి మ్యాచ్. నాకు చిన్నది చెప్తా చూడు, నాకు తర్వాత రోజు కెమిస్ట్రీ బెటర్మెంట్, డాడీ లేరు ఆ రోజు, అమ్మ పడుకున్నారు. నేను ఆ మ్యాచ్ చూసి తర్వాత రోజు వెళ్ళి ఎగ్జామ్ రాసా, ఏమి చదవాలి, 2 marks పెరిగినాయి. అది గుర్తు నాకు. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు 2015 మ్యాచ్ గురించి మాట్లాడడం మర్చిపోయాను నేను. నాకు ఇంకా గుర్తు, దినేష్ కార్తిక్ ఈజ్ ఆర్ వికెట్ కీపర్. ఐ థింక్ ఇట్ ఈస్ 2015. ఎస్ 2015. ఓ మ్యాచ్ వర్షం పడి ఎప్పుడు అవుద్దా అని అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్. ఓ ఐ రిమెంబర్ దట్ మ్యాచ్. సో అప్పుడు 8 hours ఫస్ట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడతారు. 8 hours 6 hours 83 కొట్టాలి. మేము 6 hours నేను చెప్తా. ఓకే మేము బ్యాటింగ్ 8 hours బాబోయ్ దున్న పోతులు ఆడినట్టు ఆడేస్తారు. 100 ఎంతో కొట్టేస్తారా, చాలా ఎక్కువ కొడతారు. 8 hours అసలు అంత కొట్టలేము అన్నట్టు కొడతారు. లాస్ట్ ఓవర్ అంతా ఘోరంగా వర్షం పడుతుంటుంది, ఘోరం. అడుగుతారు వీళ్ళు ఆపంటారు, వర్షం అది అని ఏమంటారు, కుంభవృష్టి వర్షం పడతా ఉంటుంది. లాస్ట్ ఓవర్ ఇంకా ఏం చేస్తారు వీళ్ళు, వేసే అది ఇది అని చెప్పి. ఇంపాసిబుల్ రా, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడతారు చూడు, అలా పడుతుంది వర్షం. దినేష్ కార్తిక్ గారు వెళ్ళి అంపైర్లతో, అందరూ వెళ్ళిపోతుంటారు, నెక్స్ట్ బ్యాటింగ్ రావాలి కదా, గొడవ వేసుకుంటాడు అంపైర్లతో. ఏంటి వర్షం పడుతుంది, బాల్ ఉండదు అది అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఒకటి ఏంటి లాక్కుంటూ వస్తూ ఉంటాడు. దాని తర్వాత అంతా కాన్వర్జేషన్ అలా జరుగుద్ది. అప్పుడు మళ్ళీ ఓపెనింగ్, అప్పుడు నాకు తెలిసి మళ్ళీ డకాత్ లూయిస్ జరుగుద్ది. మళ్ళీ డకాత్ లూయిస్ 6 overs 5 hours అనుకుంటారా, 6 overs 83 కొట్టాలి. 83 కొట్టాలి. అయ్యి బాబాయ్ అది మరీ బుర్రపాడు. 83 కొట్టాలన్నప్పుడు లాస్ట్ ఓవర్ భువియా, లాస్ట్ ఓవర్ భువి, ఇవన్నీ అయ్యి పనులు లేవు. అప్పుడు యంగ్ కోహ్లీ అంటే ఏముందిలే, కోహ్లీ కష్టమండి. ఆ ప్రైమ్ భువితో ఇన్ని రన్స్ కొట్టడం చాలా కష్టం అనుకున్నప్పుడు భువి డెత్ బౌలింగ్లో సూపర్ బాల్ వేస్తాడు. ఏంటంటే అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్స్. నేను అదే చెప్దాం అనుకుంటున్నారా, చెప్పు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ని నువ్వు ఇంకా కాళ్ళ మీద కేసుని అయినా ఆడచ్చేమో కానీ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్లను కొట్టలేవు. మంచిగా 2 ఫీల్డర్లను పెట్టుకున్నాడు, ఓకే సెట్టింగ్ అయిపోయింది, ఇంకా అవ్వని పని అనుకుంటే కోహ్లీ 2 మధ్య నుంచి 2 4 కొడతాడు. అంటే నువ్వు ఇలా ఉన్నోడివి ఈ బొక్కలోకి దీన్ని కొట్టాలంటే ఇలా ఆడతావు, ఇలా కోహ్లీ ఆడతాడు రా మా ఇలా తిరిగి ఇలా కట్టలు కొడతాడు ఇలాగా. అయ్యి బాబోయ్ నాకు పీకు. భూవి వాజ్ ఇంపాసిబుల్ టు ప్లే రా ఆ ఇయర్. అదే పర్ఫెక్ట్ యార్కర్లో అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బ్లాక్ హోల్లో దింపేసేవాడు. ఎవడు ఆడేవాడు కాదురా, కోహ్లీ ఆడతాడు. నాకు ఇలాంటి మ్యాచ్లన్నీ ఇంకా అలా పెంచినాయి అనమాట. ఆ మ్యాచ్ నేను అసలు మర్చిపోను. ఇంకోటి ఏంటనుకుంటున్నాం, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్ మళ్ళీ వేస్తాడు. కోహ్లీ ఇంకా ఆల్మోస్ట్ వికెట్ల దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా కొడతాడు, ఇలా పైకి లెగిసిపోయింది. చచ్చ ఇక్కడ దాకా చూడిపోతున్నాం, 5 runs కొట్టాలి, ఇంకా ఎవడ లేడా అని అనుకున్నా. వార్నర్ క్యాచ్ పడతాడు, అవి
పే అనుకునేసరికి రోప్ తొక్కేస్తాడు. ఊరే నాకు అది అర్థం కూడా కాదు తెలుసా. రోప్ తొక్కినట్టునే ఆర్సీబీ టీం మొత్తం వెళ్ళిపోద్ది, మొత్తం వెళ్ళి పెట్టేసుకుని గేల్ గడ్ రోజు పుషప్స్ చేసి ఇంకా థర్డ్ ఎంపైర్ రాదు. అప్పుడు వార్నర్ గారిది ఫోటో ఉంటుంది, గే అని ఉంటాడు అలాగే తొక్కేసి. అప్పుడే అది ఇంతకీ డూ ఆర్ డే మ్యాచ్, మేము ఎవరు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, ఎవరు నెగ్గితే వాళ్ళు వెళ్తారు. అది గుర్తు నాకు బాగా. 16 అయింది కదా. కమింగ్ బ్యాక్ టు 2016, ఇంకా అవగట్లాగు. చెప్పు 2016 అది అయింది. మెల్లగా సెకండ్ ఇన్నింగ్స్ కొలాబ్ స్టార్ట్ అవుద్ది, అది ఇది మ్యాచ్ అవుద్ది. ఇప్పుడు వరకు అరిచే బ్యాచ్ 40 మంది, పిన్ డ్రాప్ సైలెన్స్, ముగ్గురు కూర్చున్నాం. అంతా సవ్యంగానే జరిగిందని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్ళాం రూమ్లోకి. మ్యాచ్ అయిన వెంటనే లెగిసి ఫస్ట్ మేమే నడుచుకుంటే ఎలా లేవో తిట్టుకుంటూ యారో నో అది ఇది అని వాళ్ళు వేసుకుంటున్నారు. వెళ్ళాం ఫస్ట్ ఫ్లోర్లో మాది. రూమ్కి వెళ్ళి గెడలు 2 పెట్టుకుని అరిచాము. మన డ్రాగన్ సినిమాలో ఎగ్జాక్ట్లీ అరిచావునరా. అసలు రేపు పొద్దున్న వరకు తలుపు తీయట్లా, ఎప్పుడు తలుపు కొట్టినా తీయట్లా అని చెప్పి అరిచావునరా. అసలు దట్ ఈస్ మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్. సో అగైన్ 2017, 2018 ఇవన్నీ ఈ ఇయర్లో ఏముంటుందంటే, అగైన్ 2017లో మాత్రం ఒక అద్భుతమైన పాదఘట్టం ఉంది, పెద్ద పాదఘట్టం. అది ఫస్ట్ సీజనే బ్యాడ్ సీజన్. అందులో కూడా రాడ్ మ్యాచ్ 49 ఆల్అవుట్, లైఫ్లో మర్చిపోలేని మ్యాచ్ అది జరుగుద్ది, ఘోరం అది. అండ్ 2017లో అది జరుగుద్ది. 2018లో కూడా పెద్దగా ఏమి ఉండదు. హైదరాబాద్ నుంచి సిరాజ్ వస్తాడు, క్వాలిఫై కూడా అవరు, 6th 5th అంతా వస్తారు. యావరేజ్ సీజన్. 2018 మ్యాచ్కి వెళ్ళాం, పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళాం. ఆర్సీబీ నెగ్గుద్ది, ఆర్సీబీ గెలుస్తుంది. దాని తర్వాత 2019 సీజన్ ఈజ్ వన్ వెరీ ఫన్ సీజన్. నాకు చాలా గుర్తున్న సీజన్ 2019 ఫర్ మీ. ఐ కేమ్ టు హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళకి తెలియదేమో, అరే ఐ వెంట్ టు బెంగళూరు ఇన్ 2018 నేను కూడా బీబీఏ బెంగళూరులో చదవడానికి వెళ్ళా. 2018లో వెళ్ళాడు. 2019లో ఇట్ ఈస్ అగైన్ వన్ వెరీ ఫన్ సీజన్. ఎందుకు అంటున్నా అంటే ఐ స్టిల్ రిమెంబర్ వార్నర్ కేమ్ బ్యాక్ టు SRH because 2018 he was banned 1 year from cricket. వార్నర్ కేమ్ బ్యాక్ టు SRH. నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక మ్యాచ్ చూడడం వెళ్ళాను. నాకున్న స్తోమత ప్రకారం టికెట్ కొనుక్కున్నాను, కూర్చుంటే అఫ్ కోర్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ చాలామంది ఆర్సీబీ జెర్సీలు వేసుకుని వచ్చారు. ఇట్ వాజ్ ఎన్ ఈవినింగ్ మ్యాచ్. మొదలెట్టారా బేర్స్టో గాడు, వార్నర్ ఇద్దరు సెంచరీలు కొడతారు. పిచ్చి కేక ఎనిహిలేషన్, అది మెంటల్ ఎక్కిచ్చారు. ఆ దెబ్బకి ఆర్సీబీ ఘోరంగా ఓడిపోద్ది. ఎంత ఘోరంగా ఓడిపోద్ది అంటే మాకు ఇంత రన్ రేట్ ఇస్తుంది. మీరు 240 ఎంత కొడితే మేము 87 ఎంత కొడతాం. ఇంత రన్ రేట్ ఇస్తుంది. ఇంత రన్ రేట్ ఇచ్చిన తర్వాత అన్నిటికంటే కామెడీ ఏంటంటే, ఆ ఇయర్ ఆర్సీబీ బాగా ఆడిందా బాగా ఆడలేదా పక్కన పెట్టేస్తే ఒక మ్యాచ్ జరుగుద్ది. ఆ మ్యాచ్ నువ్వు యువర్ దేర్ ఇన్ ది స్టేడియం ఇన్ బెంగళూరు. యూ రిమెంబర్ దట్ మ్యాచ్? 2019 గురించి చెప్తున్నాను. ముంబై గుర్తుంది 2019 మ్యాచ్ గుర్తుంది. నువ్వు అదే 2018 19 నాకు గుర్తులేదు. 19. సో 19 ఆ మ్యాచ్, అది బెంగళూరులో జరిగే ఫస్ట్ మ్యాచ్ ఆ సీజన్. నేను వెళ్ళా. సో బేసికల్లీ అది నాకు ఆ మ్యాచ్ గురించి ఐల్ టెల్ యూ ఓ స్టోరీ ఉంది. నాకు అప్పటికే ఆర్సీబీ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. అండ్ దట్టు 1 year మనం హాస్టల్లో ఉన్నాం. ఫస్ట్ ఇయర్ అది 2018 హాస్టల్లో ఉన్నాం. అప్పుడు నువ్వు అన్నావు చూడు ఇందాక, ఆల్మోస్ట్ సేమ్ లైక్ ఆ లోకల్ లైట్స్ పిచ్చి ఇదంతా చూసాం. బట్ ఏంటంటే సాడ్లీ ఫస్ట్ ఇయర్ అంతా హాస్టల్లో మొత్తం తెలుగు వాళ్ళే, ఆల్మోస్ట్ తెలుగు కేరళైట్స్. కేరళ వాళ్ళు సిఎస్కేకి ఎక్కువ సపోర్ట్ చేసేవారు. అయిపోయింది ఇది ఫస్ట్ ఇయర్. ఓకే, తెలిసింది నువ్వు అన్నట్టు కల్చర్ తెలిసింది, అది తెలిసింది. 2018 బయటకు వచ్చి రూమ్ తీసుకున్నాం. ఓకే, మనకు ఆర్సీబీ అంటే పిచ్చ ఇష్టం. మా కాలేజ్ డీసెంట్ ఎనఫ్ కాలేజ్. దాంట్లో KLR అని టాటూలు ఉండిరా. నువ్వు అర్థం చేసుకో, కేఎల్ రాహుల్ గారు అప్పుడు ఏమీ పెద్ద ఏం కాదు. ఓకే, నాకు మెంటలు వచ్చేది ఏంట్రా ఇల్లు అది ఇది అని చెప్పి. కృష్ణప్ప గౌతమ్ వచ్చినప్పుడు ఎరిసేవారు, కృష్ణప్ప గౌతమ్ బెంగళూరుడా అని అప్పుడు తెలిసింది నాకు. అండ్ ఫస్ట్ ఇయర్లో నేను ఇంకోటి ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకడు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో శశాంక్ గడు, వాడు కోచింగ్ వెళ్ళాడు. నేను ఆడు వెళ్ళాడు కోచింగ్ తీసుకుంటుంటే తిరిగి ఉండదు అంతా. మనం తిరగచ్చు, మనకు నెట్స్లో లోపలికి అలౌ చేయడు కానీ అదంతా తిరగచ్చు.
అక్కడ పెద్ద బ్యానర్ ఉంటుంది. వీళ్ళందరూ కర్ణాటక నుంచి వచ్చారా, ఓహో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునేవారు వీళ్ళు, ఎంతమంది ఉన్నారు తెలుసా అసలు. ఎప్పటి నుంచో కుంబ్లే నుంచి మనకు తెలుసు కదా, కుంబ్లే ముందే బోల్డ్ మంది ఉన్నారు. కుంబ్లే నుంచి అలా లెక్కెట్టుకుంటున్నారు. రాబిన్ ఉత్తప్ప, కేఎల్ రాహుల్, కృష్ణప్ప, గౌతమ్, ఎంతమంది రా ప్లేయర్ పేరు గుర్తురా, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, ఏంటి ఇంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి అనుకున్నాను. అదంతా చూసి ఫస్ట్ ఇయర్లో అదంతా అర్థమైంది. సెకండ్ ఇయర్లో ఇంక ఫిక్స్ అయిపోయాను మ్యాథ్స్కి వెళ్ళాలి అది ఇది అని చెప్పి. కానీ సెకండ్ ఇయర్లో ఏంటంటే బయట రూమ్ తీసుకున్నాం కదా, ఫినాన్సెస్ వెరీ అసలు చాలా చాలా అర్థమైతే కాదు ఏజ్లో ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పి. 2019 అప్పుడు నాకు పాకెట్ మనీ 2000. ఆ రోజు మ్యాచ్ మా వాడు టికెట్ ఇచ్చాడు, మా క్లాస్మేట్. ఆ రోజే మ్యాచ్, ఆ రోజా ముందు రోజే మ్యాచ్, సారీ ఈరోజు మ్యాచ్ అయితే దాని ముందు రోజు అనుకుంటారు ఆ డిస్కషన్. వెళ్దాం వద్దా అది అలా స్కెప్టికల్గా ఉన్నాం. ఆడొచ్చి ఇది టికెట్ సి స్టాండ్, అదే సి లోవర్ స్టాండ్, ఓకే ఇచ్చే టికెట్, ఓకే ఫైన్ అంతా బాగానే ఉంది. కానీ ఆలోచిస్తున్నా ఈ మ్యాచ్కి వెళ్తే మనకు 4 రోజులు ఉండదు, ఏం ఉండవు, ఇంకా పాకెట్ మనీ ఉండదు, అది ఇది అని అనుకున్నాను. దాని తర్వాత పొక్కలే పోయింది, ఏదో చేసుకుందాంలే అని చెప్పి ఐ వెంట్ టు మ్యాచ్కి వెళ్ళి ముందు నేను నీకు చేశాను, నువ్వు నాకు చేసావా, ఏదో అయింది సంథింగ్ ఇలాగా. ఏంటి వెళ్తున్నావు మ్యాచ్కి వెళ్తే అంటే వెళ్తున్నాను అది ఇది అనుకున్నావు. నాకు ఇంకా గుర్తురా, ఆ రోజు దారి ఖర్చులు వెళ్ళి రావడానికి కూడా ఆ రోజు లక్కీగా మా ఫ్రెండ్ కార్ ఉంది. సో ఆడు కార్లో తీసుకెళ్ళి దింపేసి వచ్చాడు, లేకపోతే దారి ఖర్చులకు కూడా లేవు. నాకు ఇంకో భయం ఏంటంటే చాలా చాలా నిగ్రహంతో ఉండేటువంటి నేను. మా ఫ్రెండ్స్ అందరూ క్రేజీ బీ, స్లైస్ పే ఒక్కసారి కూడా తీయలేదు నేను. ఒక్కసారి అడుక్కు తింటాను కానీ నేను అస్సలు ముట్టుకోలేదు. అడుగు తిరగలే, నాకు ఫోన్ చేసినా ఉండేది కానీ చేసేవాడు కాదు. నేను చేసేవాడిని కాదు. కానీ ఆ రోజు ఏదో కాన్వర్జేషన్ అయింది వీడికి. దాని తర్వాత నేను అందులో వీడు అన్న డబ్బులు లేవనే పంపుతాను కానీ 500 1000 ఎంత పంపితే అప్పుడు ఆ 1000తోనే ఎంతో నేను ఆ మంత్ సర్వే అయినా మ్యాచ్కి వెళ్ళి కూర్చున్నా. 4కి వెళ్ళిపోయేవాళ్ళు మ్యాచ్కి. అవును 4 ఇప్పుడు కూడా 4కి వెళ్ళిపోతాం కదరా. 3 గేట్లు రా, ఇంకా గేట్లు ఎప్పుడు తెస్తారో అప్పుడు అనమాట. ఇంకోటి రాడ్ ఏంట్రా అంటే చిన్నస్వామి స్టేడియంకి పార్కింగ్ ఉండదు, వెనేసే పార్కింగ్ ఉండదు. ఈ సి స్టాండ్ ఓన్లీ విఐపి పార్కింగ్ ఉంటుంది అంతే. పార్కింగ్ లేదన్నాడు ఆ రోజు. పార్కింగ్ లేదు. అప్పుడు ఎక్కడ పెట్టాలి కార్ అంటే ఎక్కడ పెట్టాను తెలుసా, యూబీసిటీ పక్కన, యూబీసిటీ అన్ని విఠలమాల్య రోడ్లో నడుచుకుంటూ వస్తే యూబీసిటీ పక్కన కాంప్లెక్స్ ఉంటుంది. కాంప్లెక్స్ పక్కన పార్కింగ్ అమ్ముతాడు. అక్కడ ఆల్రెడీ కార్లు ఫిల్ అయిపోతున్నాయి. స్టేడియం వాళ్ళే వాళ్ళందరూ జెర్సీలతో ఉన్నారనమాట. లక్కీగా ఇంకో 4-5 స్లాట్స్ ఉన్నాయంటే మేము వెళ్ళి పెట్టాం కార్ అక్కడ. గంటకి 50 రూపాయలు. చాలా అయింది. అక్కడ పెట్టి నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాం. ఆ రోజు ఇంకోటి ఏంటనుకుంటున్నాం, ఎదర గ్రీన్ కలర్ మెస్సులు ఉంటారా, దాని కింద కూర్చుంటే కనిపించదు, అందరూ కిందకి వెళ్ళి కూర్చుండిపోతారు కదా. కరెక్ట్గా ఇది బౌండరీ రోప్ అనుకో, ఇక్కడ గ్రీన్ది వచ్చింది అనమాట. ఓకే ఇప్పుడు వ్యూ బాగుందని చెప్పి కూర్చున్నాం అక్కడ. నాకు ఇంకా ఆ రోజు ఒకటి గుర్తు, ఆశిష్ నెహ్రా అప్పుడు బౌలింగ్ కోచ్ సచిన్ బేబీకి వేస్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చి వాడు కొడితే వచ్చి మా దగ్గర పడింది. ఓకే బాల్ పడితే ఒక కుర్రోడు వచ్చి బాల్ తీసుకుని ఫోటో తీసుకున్నాడు. మా భార్గవ్ గారు కూడా ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఎవరో నెహ్రా వచ్చి బాల్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. అంటే పోలీసుడు వచ్చాడు రా, ఇవ్వట్లేదు వీళ్ళు బాల్ చాలాసేపటికి. పోలీసుడు వస్తే బాల్ ఇసిరేసి పరిగెడిచాడు అవతలకి. ఇదంతా జరిగింది. బట్ కమింగ్ టు మ్యాచ్, సూపర్ మ్యాచ్. ఫస్ట్ ముంబై బ్యాటింగ్ ఆడుతుంది. నాకు బుర్రపాడు ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా స్టేడియంకి వెళ్ళినాడు ఏం కోరుకుంటాడు, బాల్ నా వైపు కొడతా ఇదే కదా. రోహిత్ శర్మ ఆ రోజు 50 కొడతాడు. అది పీక్ మ్యాచ్ రా. నాకు తెలిసి ఇప్పుడు దాకా హార్దిక్ పాండ్యా అన్నీ మొత్తం లాస్ట్ మనం వెళ్ళాం క్లాసిన్ సెంచరీ, కోహ్లీ సెంచరీ, నేను దానికి ఇది ఈక్వల్గా పెడతా. బికాస్ డ్రామా, ఎంటర్టైన్మెంట్ అగైన్. ఆ రోజు రోహిత్ 50 కొడతాడు. ఆ 50లో ఒక 6 నాకు జస్ట్ 2 స్లాట్స్ కింద పడుతుంది అంతే, జస్ట్ ఇక్కడే పడుతుంది. లైక్ లిటరలీ వచ్చేస్తుంది నా దగ్గరికి అనుకున్నా, అలా కిందకి వెళ్ళింది అనమాట, స్ట్రైట్ కిందకి. ఇంకా అక్కడ కాదు, మళ్ళీ ఇక్కడే. క్రేజీ మూమెంట్. ఎమ్మ నా వైపు కొట్టాడా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు. అయిపోయిందిరా, కొట్టాడు, 50 కొడతాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా యొక్క మాస్ చూసా ఆ రోజు. అదే సింహాన్ని చూశాను సార్ అంటాడు కదా ఆయన, క్రేజీ. ఆ మనిషి కొడతాడు షాట్, వస్తుంది నా దగ్గరికి, అమ్మని అమ్మ వెళ్తుంది బయటికి వెళ్ళిపోయిందా కాదు నేనేమంటుంది తెలుసా, వెళ్తుంది, దానికి టచ్ అయితే కరెక్ట్గా నా చేతిలో పడుతుంది. అంటే నా రేడియస్లో పడుతుంది అట్లీస్ట్. ఏంటి చూస్తున్నా,
వెళ్ళిపోయింది బయటికి. నేను ఎత్తిపోయింది బయటికి వెళ్ళిపోద్ది. వెళ్ళిన తర్వాత ఇలా స్టైల్గా నుంచుంటాడు. నుంచుని అందరూ అరుస్తారు గట్టిగా, స్టేడియం అంతా ఇలా అంటాడు. ఓరే నీ అమ్మ క్రేజీరా అంటున్నాను. అప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ దిగుద్ది. కోహ్లీ 40s అవుట్ అవుతాడు. అంతా లైక్ సర్లే అయిపోయింది మ్యాచ్ అనుకుంటాం. అలా అనుకోకూడదు, ఏలియన్ ఉన్నాడు అక్కడ. అమ్మని అమ్మ ఆ మ్యాచ్ ఓహో అంటే అప్పుడు దాకా మనం టీవీల్లో చూసాం. సింగిల్ హ్యాండెడ్గా ఏబిడి ఒక 12th ఓవర్ నుంచి స్టార్ట్ చేస్తాడు డ్యూటీ. అలా మ్యాచ్లు నెగ్గిపిస్తాడు కదా. ఆ రోజు చూశాను నేను. ఓహో లైవ్లో చూస్తే ఇలా ఉంటుందా, హెల్ప్లెస్. అంటే నీకు ఇంకా అవతల టీంకి అర్థం కాదు, ఏంటి ఇలా కొడుతున్నాడు, క్యాలిక్యులేటెడ్ రా. ఇప్పుడు రన్ రేట్ 12 ఉందనుకో, 2 6లు కొట్టేవాడు, రన్లు తీసేవాడు. ఒక 6 అయినా పడేది, ఒక 6-4 పడేది. అలా క్యాలిక్యులేటెడ్గా అలా లాస్ట్ దాకా తీసుకొస్తాడు. శివం దూబే అప్పుడు ఎవడో తెలియదు, ఇప్పుడంటే తెలుసు మనకి. శివం దూబే తెలియదు. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ స్ట్రైక్ శివం దూబేకి ఉంటుంది. స్టేడియం అంతా అంటారనమాట. అంటే మలింగా బౌలింగ్. అరే మలింగా తోపురా, నా చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడు. అప్పుడు రిటైర్ అయిపోయాడు అనుకున్నాను నేను. మళ్ళీ వచ్చాడు. వచ్చి ఫైనల్ ఓవర్ క్రేజీ. ఫస్ట్ బాల్ శివం దూబే 6 కొడతాడు. నేను చూసింది సోతుందంతా నిజమేనా, మలింగన్ 6 కొట్టడం ఏంటారు అనుకుంటాం. నాకు ఇంకా గుర్తు లాస్ట్ బాల్ 2 runs కొట్టాలి. కదా 2 కాదు, లాస్ట్ బాల్ 6-4 రా, సమ్ బౌండరీ కొడితే నెగ్గుతాం. 5 runs to win. ఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చెప్పండి కింద ఏదో ఆల్మోస్ట్ 5 runs to win అనుకుందాం. ఆ బాల్ డాట్ బాల్ అవుతుంది, ఐ మీన్ సింగిల్ చేస్తారు అంతే. ఓకే చచ్చా అనుకుంటాం, అయిపోద్ది. అందరూ ప్లేయర్స్ అందరూ వస్తారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు, అంత అవుతుంది. కోహ్లీ వస్తాడు, నేను కింద కూర్చున్నాను కదా, వీళ్ళందరూ వస్తారు. షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్న తర్వాత ఇవన్నీ పెడతారు కదా, పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్కి అన్నీ పెడతారు. అన్నీ మొత్తం కెమెరాలు వచ్చినాయి, అంతా వచ్చినాయి. అలా స్క్రీన్ పైన నోబాల్ చూపిస్తాడు రా, కావాలని చూపించాడు డైరెక్టర్. మలింగా అది నోబాల్ చూపిస్తాడు. నేను ఫస్ట్ థింగ్ ఓరే నీ అమ్మ, తర్వాత బాల్ ఫ్రీ హిట్ రా, సూపర్ ఓవర్ జరిగేదిరా అట్లీస్ట్, మోర్ ఛాన్సెస్ ఆఫ్ సూపర్ ఓవర్ అట్లీస్ట్. ఎందుకంటే శివం దూబే వస్తాడు, 5 runs రా, ఇలా ఆల్రెడీ సింగిల్ తీయర్రా, నో బాల్ రా, 2 తీయలేరా, అదే ప్రాబబిలిటీ. నీ అమ్మ సూపర్ ఓవర్ జరిగేదిరా. అగైన్ నాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ పిచ్చాడు. ఈ అమ్మ మజా ఉండేదిరా మ్యాచ్ అనుకుని వెళ్తున్నా. నాకు అప్పుడు వెంటనే నేను చెన్నస్వామిలో ఉన్నాను, నాకు ఫస్ట్ భయం వేసింది. ఇప్పుడు అలాగా నీకు ప్యానిక్ అటాక్ వస్తుంది చూడు సడన్గా, ఏమైపోద్ది ఇప్పుడు. నేనైతే లాస్ట్లో మా వాళ్ళకి చెప్పిన, అరే కొంచెం జాతక మూలకి వచ్చేద్దాం కదండి, నోబాల్ పడగానే మూలకి వచ్చేద్దాం, ఇక్కడ ఏమైనా జరగచ్చు, లేట్కి వెళ్దాం కావాలంటే, పర్లేదు కొంపలు ఏమంటూ పోవు అది అనుకుని ఇలా అంతా చేశాను. ఛాన్స్ స్టార్ట్ చేశారా, ఫిక్సింగ్ అని, చేటర్స్ అని, అంతే మరి వాళ్ళు తప్ప. ఇంకా సిచ్యువేషన్లో కావాలని డైరెక్టర్ గడికి గెలిగింది. నాకు ఇంకోటి ఏంటి, ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకున్న వాళ్ళు ఉంటారు చూడు, ఏమైనా గొడవలు అవుతాయేమో. అండ్ మనం కూర్చున్న సీ స్టాండ్ కూడా కొంచెం అఫోర్డబుల్ స్టాండ్. సో అమ్మో ఆ రోజు పెద్ద భయం వేసింది. నీకు ఇంకోటి చెప్పిన సీజన్లో కామెడీ అంటూ, ఆ మ్యాచ్ కనుక మేము నెగ్గుంటే, రన్ రేట్ మంచిగా ఉంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళేటోళ్ళం. అదే నేను అంటున్నా, 2019లో మేము లాస్ట్ బట్ 1. నేను అదే అంటున్నా, అందరూ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్ రా. 2019లో ఫోర్త్ మేము వచ్చాము, మేము 14 6 మ్యాచ్లు గెలిచి క్వాలిఫై, 6 మ్యాచెస్ గెలిచాం, మీరు 6 మ్యాచెస్ గెలిచారు అంటున్నాను నేను. సో ఒక్క మ్యాచ్ నెగ్గుంటే వేరేగా ఉండేది. అది మీరు ఇచ్చిన రన్ రేట్తోనే మేము వెళ్తాం అనేది మాదొక థింగ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ సిరీస్ నడిచింది 2020, 2021, ఇదంతా కొంచెం దీని పేరేంటి, ఆర్సీబీకి మంచి టోర్నమెంట్స్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే 2020లో ఆర్సీబీ రీచ్డ్ ప్లే ఆఫ్స్, ఎస్ఆర్హెచ్తోనే ఎలిమినేటర్లో పోయింది. 2020 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి వెళ్ళలేదు. 2021లో అగైన్ ఆర్సీబీ రీచ్డ్ ప్లే ఆఫ్స్. 2021 తర్వాత కోహ్లీ కెప్టెన్సీ వదిలేశాడు. 2021లోనే చాహల్ ఆప్షన్ 21 కదా, 22 ముందు మెగా ఆప్షన్. 2021లో చాహల్ ఆడాడు, ఐ మీన్ అదేలే ఆర్సీబీకి ఆడాడు. దట్ వాస్ చాహల్స్ లాస్ట్ ఇయర్ ఆల్సో. పర్పుల్ పటేల్ వచ్చాడు అప్పుడు. పర్పుల్ క్యాప్ వచ్చింది. జడేజా కొడతాడు 30, అది కొడతాడు, పర్పుల్ క్యాప్ వచ్చింది, 2 జరిగినాయి. అండ్ పర్పుల్ పటేల్ ముంబై మీద హ్యాట్రిక్ తీస్తాడు, అదంతా ఉంటది. అండ్ హసరంగా అయ్యారేనా తర్వాత 21 గురించి మాట్లాడుతున్నాం. 22లో మళ్ళీ అగైన్ ఆర్సీబీ
ఎలిమినేటర్స్లో ఓడిపోయింది, క్వాలిఫైర్ 2కి వస్తుంది. హసరంగా వాజ్ అగైన్ హసరంగా హైయెస్ట్ వికెట్ టేకర్ అవుతాడు. సాహల్ని కాకుండా హసరంగా తీసుకుంటారు, ఎందుకంటే హసరంగా ముందు వచ్చాడని చెప్పి హసరంగా కొనుక్కుంటారు. అండ్ 2022 కూడా గుడ్ ఇయరే ఒక విధంగా చెప్పాలంటే. 2023లో 6th వస్తారు. అదే గిల్తో, అదే జీటీతో మ్యాచ్ గెలవాలి, ఫైనల్ మ్యాచ్ గిల్లిగాడు ఆర్సీబీ. నేను 22 మర్చిపోను, ఎందుకో తెలుసా, 23లో వెళ్ళలేదు కదా మేము ప్లేఆఫ్స్కి. 22లో ఏమవుతుందో తెలుసా, ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్. ముంబై నెగ్గితే మేము వెళ్తాం, ఢిల్లీ నెగ్గితే ఢిల్లీ వాళ్ళు వెళ్తారు. సో ఇంటికి వస్తుంటే అప్పుడు 22 మోహన్ పెళ్ళి సంథింగ్, ఎవరిదో పెళ్ళి, కారులో చూసాను మ్యాచ్. టిమ్ డేవిడ్ గాడు కొడతాడు అప్పుడు. ఆర్సీబీ మొత్తం టీం అంతా, కోహ్లీ వీళ్ళందరూ కూర్చొని మ్యాచ్ వాచింగ్ ద మ్యాచ్ 22. ఎస్. సో అప్పుడు 23కి రోహిత్ శర్మ అంటాడు అనమాట, ఎందుకంటే జీటీ నెగ్గింది అనుకో ముంబై వెళ్తుంది ప్లే ఆఫ్స్కి. ఓకే ఓకే ఇట్స్ టైమ్ టు పే బ్యాక్ అది ఇది అంటాడు. గిల్లిగడ్ సెంచరీ కొడతాడు. 23లో ఓడిపోతారు. అలాగా నౌ 2024 ఎస్ఆర్హెచ్కి ఎంత ఎపిక్ సీజన్, ఆర్సీబీకి కూడా అంతే లవ్లీ సీజన్ అంటాను నేను. ఎందుకంటే 2024 ఆర్సీబీ బౌలర్ లైనప్ చూసి ముందు ప్రణయ్ వర్మతో సహా కోట్లాది ఆర్సీబీ ఫ్యాన్స్ వీడియో ఉంటుంది చూడండి. కోట్లాది ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ మెంట్లెక్కిపోయారు. ఏంటది, ఎవడన్నా బౌలింగ్ వేస్తాడా దాంతో, అది కూడా చిన్నస్వామిలో. ఏం జరుగుతుంది అక్కడ? అల్జారీ జోసఫ్ అగైన్, ఎవడెవడు, లాకీ ఫర్గూసన్, అల్జారీ జోసఫ్, మా స్టార్ బౌలర్ సిరాజ్, దాని తర్వాత సిరాజ్, యష్ దయాల్. యష్ దయాల్ స్టార్ బౌలర్ కాదు, బౌలర్లు అందరినీ లెక్కెడుతున్నా. శివిల్ కౌశిక్, చిచి, వైశాఖ్ విజయ్ కుమార్, ఈ బ్యాచ్ అంతా ఉంటారు. ఫోన్లో అల్లే హెర్రా బాబు. వాడు యష్ దయాల్ బాగా వేసాడు. స్వప్నిల్ సింగ్ న్యూ గై ఏంది, ఎవడీడు అసలు వచ్చి స్పిన్ బౌలింగ్ చేసి ఏదో చేసి, కానీ ఏంటది, అదే 6 మ్యాచెస్ గెలవాలంటే 6 గెలిచేస్తారా. సూపర్. ఇల్లే మెయిన్ మాకు హెల్ప్ అయింది ఆ 6 మ్యాచెస్లో స్వప్నిల్ సింగ్ గాడు. స్పిన్నర్స్ లేరు, ఆడొచ్చి పవర్ ప్లేలో కూడా వేసాడు కొన్ని ఓవర్లు. ఒరి అమ్మ పొన్ను దొరికాడు రా బాబు, ఎవడోని బాగానే దొరికాడు రా బాబు వీడు. నేను చెప్తున్నా, స్వప్నిల్ సింగ్ గాడు ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ 2024 ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే ఆయన అలా తీసాం అనుకో, ఏం లేదు అక్కడ కోహ్లీ వచ్చేయాలి బౌలింగ్. అదే కదా ఫస్ట్ అదైతే ఆప్షన్ అయితే చెత్త. బౌలింగ్ బాగోదు, ఓకే, బౌలింగ్ లేదు ఇస్ ది ప్రాబ్లం. నాకు సడన్ గా టీముని చూస్తే ఎవడేస్తాడు రా 5 ఓవర్లు, మ్యాక్స్వెల్ వేసేవాడు 4 ఓవర్లు. మ్యాక్స్వెల్ తో 2 వేయించి, మ్యాక్స్వెల్ వేసేవాడు. మ్యాక్స్వెల్ అనుకో 60 ఎంత 52 ఏంటి మ్యాచ్లో కాదు మొత్తం సీజన్కి. ఈడంట కుంటి కాలుతో 200 కూడా ఎత్తాడు. ఆడాడురా 2021లో, మీకు బాగా ఆడాడురా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2024. ఓకే సరేరా, తోప్ ప్లేయర్, తురుం ప్లేయర్, ఓకే ఒప్పుకుంటాను. ఆస్ట్రేలియన్ మ్యాక్స్వెల్ 52, 14 మ్యాచ్లు ఆడిపోను, 10 ఆడిపోని. అరే మ్యాక్స్వెల్ అలాంటి ప్లేయరేరా, సిరాజ్కి ఎత్తే కొడతాడు రా ఇంకా ఎక్కువ. అలాంటి ప్లేయర్. అరే there is no apology or anything for 52 runs for the whole season. అరే సునీల్ గవాస్కర్, హర్ష భోగ్లే లాంటి పెద్ద పెద్ద వాళ్ళే మ్యాక్స్వెల్ కంట్రీకి తప్ప వేరే వాడికి ఆడ్డా, ఆడిదేముంది, వస్తాడు కూల్ డ్రింకులు తాగుతాడు, ఇట్స్ వెకేషన్ టు హిమ్ అంటాడు. అలాంటి వాళ్ళు అన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి బొక్క. నేను చాలా చాలా సెన్సిబుల్ ఫ్యాన్ని. బట్ 2024 మ్యాక్స్వెల్ పండబూతులు వస్తాయి నోట్. ఏంది మొత్తం ఎనీడేనే మళ్ళీ ఇదే లైన్ చెప్తారు. ఇంకా చేసుకుంటున్నాం. అది ఆపండి రా, ఫోన్ ఆపండి రా ఫస్ట్. మొత్తం నా వీడియో చూస్తున్నారు మళ్ళీ. నేను చెప్తున్నా మళ్ళీ అదే లైన్ చెప్తా. ఒక సీజన్ మొత్తం ఒక బ్యాట్స్మెన్ స్టార్ అదంతా పక్కనెట్టి 52 runs కొట్టడం ఏంటి? మళ్ళీ ఓవర్సీస్ ప్లేయర్, ఓవర్సీస్ ప్లేస్ బొక్క. ఇప్పుడు చెప్తున్నాను, ఈ సీజన్ ఫుట్బాల్ ఆడుతాడు పక్కన. మాకు ఇదో దరిద్రం. పంజాబ్ క్లాసిన్ మా మొక్క, స్టాయినిస్ మా మొక్క, హెడ్ మా మొక్క, బొక్క ఆడారు. క్లాసిన్ అయితే ఆడినవాళ్ళులే, అది వేరే విషయం. రే వాట్సన్ మరీ ఘోరం రా. కొన్ని సంవత్సరాలు ఆర్ఆర్కి అంత సోపులో ఆడి మధ్యలో వచ్చి మళ్ళీ వెళ్ళి సిఎస్కే ప్రాణం పెట్టాడు కదరా.
నాకు ఆ మ్యాచ్ అప్పుడు వేరే వీడియోలో చెప్తాను. కానీ లాస్ట్ సీజన్ ఈజ్ రోలర్ కోస్టర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నేను చెప్పనా, నేను నా ఛానల్లో ఐపీఎల్ వస్తుంది కదా, మంచిగా ఆర్సీబీ మ్యాచ్ వచ్చినప్పుడు మేము రియాక్షన్ చేసుకున్నాం. ఎందుకంటే ఏ ఆర్సీబీ మ్యాచ్ జరిగినా మీమ్స్ ఎలాగో ఉంటాయి, ఎంత కష్టపడక్కర్లేదు, సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అయ్యి ఉంటాయి. చేద్దాం కదా అనుకున్నాను, మా వాళ్ళు పర్ఫార్మెన్స్కి ఆపేహాను కదా, వద్దు, మై హంబుల్ రిక్వెస్ట్. కానీ మ్యాన్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ అంటే ఇప్పుడు మనం వి టాక్డ్ అబౌట్ కొంచెం వి టచ్డ్ అబౌట్ ఆర్సీబీ కేకేఆర్. ఇప్పుడు ఆర్సీబీ కేకేఆర్ అంటే మనకు 49 గుర్తొస్తుంది, ఫస్ట్ గుర్తొస్తుంది, అది ఇది ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ టచ్ చేసాం. అలాగే వాంటెడ్ టు లైక్ ఆల్సో టచ్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మొత్తం 34 మ్యాచెస్ ఆడితే 21 సిఎస్కే గెలిచింది, ఆర్సీబీ 11 గెలిచింది, బట్ నో రిజల్ట్. మళ్ళీ చెప్పు, 34 మ్యాచెస్ ఆడితే సిఎస్కే 21 గెలిచింది, ఆర్సీబీ 11 గెలిచింది. సో టు బి వెరీ ఫ్రాంక్, స్టాటిస్టిక్స్ చూస్తే నెక్ టు నెక్ రైవల్రీ బొక్క. బట్ స్టిల్ ఫ్రాంచైజ్ క్రికెట్లో ఇదే పాయింట్. బ్రాండింగ్ టీమ్, సదర్న్ డర్బీ అనేవారు. అండ్ ఇంకోటి ఏంట్రా అంటే ఐపీఎల్ పక్కనెట్టండి, క్రికెట్టే పక్కనెట్టండి, కర్ణాటక అండ్ తమిళనాడు నేను మొత్తం వెళ్ళను, దే హ్యావ్ హిస్టరీ. అలాంటిది ధోని, కోహ్లీ ఇవన్నీ ఉండేవి. ఆర్సీబీ అసలు ఇంకా ఫర్ మీ పీక్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ అంటే ఐ విల్ గివ్ ఇట్ టు ది ఫైనల్ లీగ్ మ్యాచ్ ఆఫ్ సిఎస్కే అండ్ ఆర్సీబీ 2024. అసలు మామూలు కాదు. ఇప్పుడు కట్ చేసి మా వాడు ఒకటి వేస్తాడు, అది ద ముఖ చిత్రాలు ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్స్ దట్ డే, ది ఎమోషన్స్, ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ ఆర్సీబీ ఫ్యాన్. నేను చిన్నప్పటి నుంచి ఆర్సీబీ మ్యాచ్లు చూశాను కదా, నాకు ఆ మ్యాచ్ ఇచ్చిన హై అంత ఇంత కదా. ఎందుకో చెప్తా, మేము ఎప్పుడు ప్లే ఆఫ్స్ కానీ ఓ మ్యాచ్ నెగ్గాలి అప్పుడు వెళ్తాం, ఇప్పుడు ఒక మ్యాచ్ నెగ్గితే కప్పు కొట్టేస్తాం, అరే ఇంకో 11 ఓవర్లో జస్ట్ 100 కొడితే చాలు, అలాంటి ఓడిపోయిన వాళ్ళు ఏంటి ఆ చేజ్ ఏంటి, అంత టోటల్లీ 19 ఓవర్స్కి మనం డిఫెండ్ చేయాలి ఈ బౌలింగ్తో అయినట్టే. కానీ బ్యాటింగ్ వాడతారు అప్పుడు. బ్యాటింగ్ ఎప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ ఇది ఉండదు, 49 కొట్టినా సరే బ్యాటింగ్ ఎప్పుడు ప్రాబ్లం లేదు, ఎప్పటికీ లేదు. అయ్యి బాబాయ్ ఆ రోజు అరే యష్ దయాల్ అనేటోడు ఆడితే అసలు లైఫ్ చూసేవాడిది, రింకు సింగ్ అని చిత్తకు కొట్టేస్తాడు రింకు సింగ్ ఆడిని, ఆడి నెగ్గిపిస్తాడు రా. మోస్ట్ ఫన్నీ థింగ్ ఈజ్ అప్పటి వరకు బాగానే ఉంటుంది, అంత బాగానే ఉంటుంది, యష్ దయాల్ వస్తాడు లాస్ట్ డిఫెండ్ చేయాలి అది ఇది అంటే, ఫస్ట్ బాల్ ధోని కొట్టే బయటికి వెళ్ళిపోద్ది రా బాల్. అదే ధోనికి సాడ్ అవుతుంది, బికాస్ భీమరాడు వేయడు, జారిపోద్ది డ్యూ వల్ల. కొత్త బాల్ ఇస్తారు, దానికి డ్యూ ఉండదు, స్లోవర్ బాల్ వర్కౌట్ అవుతుంది, దొరికేస్తాడు. ఇంకోటి చెప్పనా, ధోని స్లోవర్ బాల్ కూడా కొట్టేస్తాడు, కొడతాడు. అదే కానీ ఆ రోజు పర్ఫెక్ట్గా కుదిరింది. అదేలే క్రేజీ షిట్ అసలు దట్ మ్యాచ్, దట్ కమ్బ్యాక్. నన్ను అడిగితే 2016 కమ్బ్యాక్ అంటారు చూడండి, క్వాలిఫైర్స్కి వెళ్ళారు, ఓకే ఎలిమినేటర్లో ఓడిపోయారు, కానీ కమ్బ్యాక్ ఫర్ అన్ ఏజెస్ రా. ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ ది లీగ్ స్టేజ్ 1% ఛాన్స్ టు క్వాలిఫై, 1% అనేది. టేబుల్ వేసారని చెప్పి నవ్వేవారు రా, టేబుల్ వేసారని చెప్పి నాకు ఇంకా టేబుల్ నేను చదివాను, ఈ నీళ్ళతో ఓడిపోతే అప్పుడు మనం అన్ని వరుసగా ఎక్కుంటే వెళ్తాం, వెళ్ళిపోయాం. అదే జరుగుద్ది. నాకు ఇంకా దగ్గరికి వస్తున్నప్పుడు అప్పుడు యాక్చువల్లీ నాకు అంత హోప్స్ లేవు, దగ్గరికి వచ్చేసరికి ఇంకో 3 మ్యాచ్లు నెగ్గాలి, ఇంకో 2 ఇలా జరగాలన్నమాట, అందులో జరిగిపోద్ది. దాని తర్వాత ఇది కూడా జరిగిపోద్ది. ఓకే అది. బట్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ దట్ మ్యాచ్ క్రేజీ. దీపక్ గడ్ కప్పు సర్ఫ్ ఎక్సెల్తో కడిగి పెట్టండి. ఓకే కప్పు కొట్టలేదు, ఓకే ఐ అగ్రీ. నేను వీడు ఎంత బ్యాంటర్ ఉంటుందో మాకు ఐపీఎల్ టైంలో మీ అందరికీ తెలుసు, తెలియని బ్యాంటర్ ఇంకా 100 టైమ్స్ ఉంటుంది. ఆల్వేస్ ఐ విల్ గో విత్ అరే కప్పు కొట్టండి రాని. మా ఇంట్లో కూడా మా డాడీ, నేను, ఎస్ఆర్హెచ్, మా మమ్మీ వీడికి సపోర్ట్ చేస్తారు.
సపోర్ట్ చేసి మా మమ్మీ మా మీద నా మీద సెటర్లు వేస్తూ ఉంటారు అది ఇది. బట్ బీయింగ్ ఎన్ ఆర్సీబీ ఫ్యాన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ జర్నీ. అండ్ వీడికి నాకు కూడా మాలో ఉన్న ఒక పెక్యులర్ పాయింట్ ఏంటంటే వీడి సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్, నా సెకండ్ ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ. ఎందుకంటే ఊరికనే కాదు అది, బికాస్ వీ హ్యావ్ ఎ హిస్టరీ. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు బెంగళూరు కల్చర్ తెలుసు బ్రో. నేను 4 years నేను బెంగళూరులో ఉన్నా, నాకు తెలుసు. నేను 4 IPLs అక్కడ నేను వాళ్ళతో ఉండి వాళ్ళతో చూసి ఆర్సీబీ మ్యాచ్లకి వెళ్ళి. అండ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ దిస్ ఎట్ ది ఎండ్ ఓన్లీ. మీరు ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో ఒక మ్యాచ్ చూస్తే మీకు వచ్చే యుఫోరియా ఫీలింగ్ వేరు. అంటే అది ఏమైనా కంప్లీట్లీ డిఫరెంట్. మంచి మ్యాచ్ జరిగిందా, అది కానీ ఎగ్జైటింగ్ మ్యాచ్ జరిగిందా, దట్ ఈస్ సంథింగ్ దట్ యూ విల్ రిమెంబర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, ఇప్పుడు నాకు లైఫ్లో నేను ఇప్పటివరకు చూసిన మ్యాచ్లు అంటే అంత ఎగ్జైటింగ్ ఏం జరగలేదు. బట్ 2024లో ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచ్లు ఆడింది చూడండి. ఇప్పుడు ఎల్ఎస్జితో చేస్ కానీ లేకపోతే 287, 277 ఇలాంటివి ఫర్ సపోజ్ ఆర్సీబీ చిన్నస్వామిలో కొట్టుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ ద యుఫోరియా, అలాంటివి కాదు. నేను నార్మల్ మ్యాచ్లకి వెళ్ళా, ఆ క్రౌడ్, ఆ కల్చర్, ఆ గోల, ఆ రచ్చ. ఇప్పుడు అండ్ ఆర్సీబీ స్టేడియం కూడా అలాగే ఉంటుంది, క్లోజ్డ్ స్టేడియం ఉంటుంది. అరిస్తే రీసౌండ్ వస్తుంది, ఎక్కువ వస్తుంది, షెడ్ లాగా ఉంటుంది, ఎక్కువ వస్తుంది. అందుకని నువ్వు ఎంత అరిచినా సరే వాయిస్ ఎక్కడికి బయటికి వెళ్దు, అక్కడే ఉంటుంది. చిన్న స్టేడియం. అండ్ యుఫోరియా ఈజ్ మ్యాడ్ మ్యాక్స్. నేను ఒకటి చెప్తా చూడు. మెజెస్టిక్ ఎక్కడో చోట నా మాటిని, మీకు కారు ఉన్నా సరే కారు ఆ రోజు ఇంట్లో పెట్టేసి మెట్రో ఎక్కాలండి. కబ్బన్ పార్క్ లో దిగారు. మెట్రో చెప్తాను చూడు, మెట్రో ఎక్కుతారా, కొన్ని అలా రెడ్ జెర్సీలు కనిపిస్తూ ఉంటాయి మీకు. మెజెస్టిక్లో మారాల్సి వస్తే మారాల్సి రావచ్చు. మెజెస్టిక్లో ఆ రోజు మేము మారాలి. మాది మాగడి రోడ్లో ఎక్కి, నేను నీ దగ్గరికి వచ్చాను కదా ఆ రోజు, మనం 2018లో వెళ్ళాం. ఎక్కి మెజెస్టిక్ వచ్చిన తర్వాత సగం మెజెస్టిక్ రెడ్గా ఉంటుంది. ఓకే అనుకుంటాం, మారుతాం. మెజెస్టిక్ ఈజ్ బేసికల్లీ అమీర్పేట ఆఫ్ బెంగళూరు. వాళ్ళు ఎక్కి చాలే దింపేస్తారు, మనం జస్ట్ లైన్ దగ్గర నుంచి ఉంటే చాలు. ఎక్కాం. కబ్బన్ పార్క్ బయటికి రాగానే జాతర జరుగుద్ది కదా, అది వేరు మా జాతర కదా. బోర్లు, టీ-షర్ట్లు ఇక్కడ అమ్ముతారు, బట్ అక్కడ ఒక వైబ్ వేరు. అంటే ద థింగ్ ఈజ్, ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో స్టేడియం లొకేట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ రోడ్స్ అన్ని లష్ గ్రీన్ రోడ్స్. నేను మన వాళ్ళకి ఎగ్జాక్ట్గా చెప్పేస్తా చూడు. జస్ట్ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ప్లేస్లో చిన్నస్వామి అంటే ఎలా ఉంటుందో అంతే. వాళ్ళకి విధాన్ సౌధ ఇక్కడ, కబ్బన్ పార్క్ ఇక్కడ, యూబీ సిటీ మాల్ ఇక్కడ, అన్నీ ఒకే ఏరియాలో ఉంటాయి అనమాట. అండ్ ఇందాక చెప్తున్నా కదా, కబ్బన్ పార్క్ మెట్రో దిగి నడవాలి మెయిన్ రోడ్లో. ఆ కబ్బన్ పార్క్ మొత్తం రోడ్ అంతా నడవాలి. కానీ అరే బ్యూటిఫుల్ రోడ్ రా అసలు. నేను చెప్తున్నా, ఆ నడకే నీకు అక్కడి నుంచి ఆ స్టేడియం లోపలికి వెళ్ళి కూర్చుని దాకా ఆ జర్నీ ఉంటుంది చూడు, నీకు అక్కడ అర్థమైపోద్దు. రే ఇదా, ఓకే. నాకు తెలిసి అలాగా ఇప్పుడు చెన్నై చెప్పక కూడా కొంచెం బయటకు ఉంటుంది, కొంచెం ముంబైది మళ్ళీ ప్రాపర్గా ఉంటుంది, సీలింగ్ పక్కనే ఉంటుంది. సో ఇదైతే నీకు ప్రాపర్ సిటీ మధ్యలో కట్టేయాడు. అరే బ్యూటిఫుల్ ఉంటుంది ఆ రోడ్ జర్నీ మొత్తం. నడుచుకుంటూ వెళ్ళి అక్కడ టీ-షర్ట్లు అమ్ముతూ ఉంటారు, క్యాప్లు అమ్ముతూ ఉంటారు, కూర్చొని ఉంటారు కొంతమంది, ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళు కన్నడలో మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ. అదంతా క్రేజీ ఉంటుంది. టెల్లింగ్ యూ, ఎవరన్నా ఇప్పుడు తెలుగు ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ ఎవరన్నా సరే, మీ లైఫ్ టైంలో ఒక్కసారన్నా చిన్నస్వామిలో ఒక మ్యాచ్ అన్నా చూడండి. అండ్ కన్సిడరింగ్ దట్ మీరు ఎఫర్డ్ చేయగలిగి మీకు ప్రివిలేజెస్ ఉండి మంచిగా వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళాలి అని స్టూడెంట్స్ కానీ అలాగా కంగారు పడి వెళ్ళకండి. బట్ లైఫ్లో ఒక్కసారన్నా రెస్పాన్సిబుల్గా, వెన్ యూ గెట్ ఏ ఛాన్స్, రెస్పాన్సిబుల్గా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినట్టు ఉంటే ఒక ట్రిప్ వేసుకోండి. ఫర్ ఎవర్ ఒక ఆర్సీబీ ఫ్యాన్ అయితే నువ్వు ఫర్ ఎవర్ యూ విల్ రిమెంబర్ దట్. ఆ 2019 ఎంఐ మ్యాచ్కి నేను వెళ్తున్నప్పుడు చాలామంది ఓకే ఎంఐ మ్యాచ్ బాగుంటుంది కానీ సిఎస్కే మ్యాచ్కి వెళ్ళొచ్చుగా, ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వెళ్ళొచ్చుగా, భార్గవ్ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, దానికి వెళ్దాం కాదు ఇది అన్నట్టు. ఎందుకు ఆ రోజు వెళ్ళాలనిపించింది, బెస్ట్ డెసిషన్. అండ్ ఇంకోటి చెప్పనా, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆ మ్యాచ్లో నేను పడతా. అదేలే బ్రాడ్కాస్ట్లో వస్తా, అప్పుడు పిచ్చకే. తర్వాత రోజు ఇంటికి వెళ్ళి హైలైట్స్ చూసి టైం స్టాంప్ గుర్తుపెట్టుకుని క్రేజీ. సో నేను బెంగళూరు వెళ్ళి ముందు దాకా ఒక ఆర్సీబీ ఫ్యాన్, వెళ్ళిన తర్వాత ఇంకా మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా అంటే నేను చెప్తున్నా కదా ఎస్ఆర్హెచ్ అనేది సెకండ్ ఫేవరెట్ టీమ్ అని, అది ఫేడ్ అయిపోయింది నాకు ఆ 3 years. ఈ అమ్మ ఏంట్రా అది ఇది అని చెప్పి.
బట్ నా ఇప్పుడు బ్యాడ్ లక్ నాకు- ఏంటంటే 2018 నాట్ ఏ గుడ్ సీజన్, 2019 నాట్ ఏ గుడ్ సీజన్ టు ఆర్సీబీ, 2020 కోవిడ్ ఇంటికి బట్ ఇప్పుడు అంటే నువ్వు ఏదైతే చెప్తున్నా 3 years నీకు ఎలా ఉండింది యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ ఎస్ఆర్ఎస్, ఇప్పుడు నాకు అలా ఉంటుంది అనమాట. ఆర్సీబీ ఫ్యాన్ ఇన్ మీ గాట్ డామినేటెడ్ సో మచ్ బికాస్ నేను ఐ లవ్ ఎస్ఆర్హెచ్ సో మచ్. హైదరాబాద్లో ఉంటున్నా, ఐఎమ్ డూయింగ్ వీడియోస్ అది ఇది, ఇంకా ఎస్ఆర్ఎస్ చాలా మునిగిపోయి ఇప్పుడు అఫ్ కోర్స్ డ్రిఫ్ట్ టీం అయిపోయింది. కూడా అసలు టీం కూడా క్రేజీ షిఫ్ట్ వచ్చింది. సో ఇది గైస్, వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఆర్ జర్నీస్ ఇన్ ఆర్సీబీ. మాకు గుర్తున్నాం, మాట్లాడుకుందాం అనుకున్నాం, ఒక జర్నీ చెప్దాం అనుకున్నాం. నాకు తెలిసి మాతో పాటు మీరు కూడా ఫాలో అయి ఉంటారు. ఐ నో ఈ కాన్వర్సేషన్ పెద్దది వస్తుందని, బట్ ఐఎమ్ షూర్ ఆర్సీబీ ఫ్యాన్స్ పక్కా ఎంజాయ్ చేస్తారని, అందుకే ఈ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ ఇఫ్ యూ రియల్లీ వాచ్డ్ ద వీడియో టిల్ నౌ, ఇఫ్ యూ లైక్డ్ ఆర్సీబీ అని చెప్పి రెడ్ హార్ట్స్ పెట్టి కమెంట్ చేయండి. అప్పుడు నాకు అర్థమవుతుంది ఎంతమంది చూసారో ఇక్కడ వరకు అది ఇది అని. అండ్ ప్రాబబ్లీ మీరు ఈ వీడియోకి ఫీడ్బ్యాక్ ఇస్తేనే నేను నెక్స్ట్ వీడియోస్లో ఏం మార్చాలి, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుసుకుంటా. బికాస్ దిస్ ఈస్ ది ఫస్ట్ క్రికెట్ పాడ్కాస్ట్ ఇన్ చారీ నాట్ సారీ సో చెప్తా. సో ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కమెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు చూసినందుకు. మళ్ళీ ఇంకొక ఐపీఎల్ పాడ్కాస్ట్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ ఆర్సీబీ ఫ్యాన్ ప్రణయ్ వర్మ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ చారీ నాట్ సారీ, సైనింగ్ ఆఫ్. జై పతిదార్. జై ఎస్ఆర్హెచ్. బాయ్ గైస్. సబ్స్క్రైబ్. నా ఫోన్ ఎత్తుక్కుంటున్నాను, అదే నా ఫోన్.